నమస్తే గురువుగారు. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు సార్? బంగారంలా. నేను చూసిన ప్రతిసారి కాస్త తగ్గిపోతూ కనిపిస్తున్నారు. మరి ఉపవాసాలు చేస్తే ప్రయాణాలు చేస్తే తగ్గం. మొన్న ఏకాదశి ఉపవాసం, ఇవాళ త్రయోదశి ఉపవాసం. కానీ మనం ఫిజికల్గా బాగుండాలంటే రోజులు గడిచే కొద్దీ దేహ సంబంధమైనవి తగ్గిస్తూ ఉండాలి. అంతేగాని అర్ధరాత్రి జొమాటోలో టమాటో బాతులు అవి తినేస్తే. మొన్న ఈ 2 ముక్కలు చెప్తానమ్మా, సందర్భం వచ్చిందని. ఓకే. ఎవరు ఈయన పేరేంటి, అక్షయ్ కుమార్ని అడిగారు ఫుడ్ విషయం, ఏదో రీల్స్లో చూసా. శాస్త్రోమే कहता है సూర్యాస్తమయ కే బాద్ హమ్ నై ఖానా, ఏదో చెప్పాడు ఆయన. మరి ఏం చేస్తారు, ఏం తింటారు మీరు అని అడిగాడు అప్పుడు రిపోర్టర్ ఎవరో. అంటే ఆయన చెప్పాడు, ఆఫ్టర్ సన్సెట్ ఐ నెవర్ ఈట్, బట్ ఇఫ్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఐ గో ఫర్ సలాడ్. ఆయన అలాగే మీతో ఇందాక అన్నాను కదా, నాగార్జున. చంద్రబోస్ అడిగాడు, సార్ మీరు రాత్రి భోజనం చేయరు కదా అన్నాడు. లేదు లేదు, నేను భోజనం చేస్తా, ఇంత రైస్ తింటా, కానీ వైట్ రైస్ తిన్నా, ఖచ్చితంగా స్వీట్ తింటా, ఆకుకూరలు తింటా, అన్నీ తింటా, బట్ బిఫోర్ 7. అంటే మనం నాలిక ఆనంద పెట్టడం కోసం తినేసి తర్వాత ఎవరు శిక్ష పొందకూడదో వాళ్ళు పొందేలా చేస్తుంటాం. యాక్చువల్గా హిందీలో మాట ఉందమ్మా, పేట్ శాంతి ప్రపంచ శాంతి. ఇది మా పూజారి గారు అనేవారు, తిరుపతిలో పెద్ద పూజారి, ఆయన ఇప్పుడు మాయాపూర్లో ఉన్నారు. పేట్ శాంతి ప్రపంచ శాంతి. మనం కొంచెం ఆకలిగా ఉన్నా పర్వాలేదు, కానీ దేహంలో అతి ముఖ్యమైనది పొట్ట విషయంలో. అందుకే మాకు ఉపదేశామృతం అనే పుస్తకం ఉంది. ఓకే. ఈసారి వచ్చినప్పుడు తెస్తాను, ఆ రూమ్లో ఉన్నాయి. ఆ పుస్తకంలో చెప్పారు, నోరు పొట్ట ఒకే లైన్లో ఉంటాయి కదా కదా. ఇక్కడ ఏదైతే అది అడిగి స్వీకరిస్తుందో వాటిని ఇది అడగదు. ఇది అడగకపోయినా ఇది అడిగిందని దీనికి పెడితే శిక్ష ఎవరికి? దీనికి. ఏమన్నా పొట్టనొప్పి వచ్చిందంటే నోరు నొప్పి నాలుగు నొప్పి అంటారుగా. అందుకని ఉపవాసాలు మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే, దేవుడు పుణ్యం ఏదో వంక, ఈ వంక చేత వాడు మానేస్తే దేహానికి మంచిది, దేశానికి కూడా మంచిది. మా పెద్ద స్వామి చెప్పారు ప్రభుపాదుల వారు, నెలకు 2 ఏకాదశులు, సంవత్సరానికి 24, అధిక మాసంతో కలిపితే 26. సో సంవత్సరానికి ఒక నెల రోజులు దేశంలో అందరూ రైస్ మానేశారు. ఓకే. ఎంత మిగిలిపోద్ది అంటారు ఆలోచించి. నెలకు 2 రోజులు 100 కోట్ల మంది తినడం మానేశారు. ఎంత మిగిలిపోతుంది? ఎంతమందికి అన్నం దొరుకుతుంది అన్నార్థులకి? అలాగే మీరు 7th సెన్స్ సినిమా చూసి ఉంటారుగా. చూసాను. ఎన్ని మంచి మాటలు చెప్పాడు అందులో. పసుపు పుణ్యం, దేవుడు అని చెప్పకండి, యాంటీబయాటిక్ అని చెప్పండి. మనం అక్కడే ఆగిపోయాం. దాన్ని పట్టుకెళ్ళి వాడు పేటెంట్ తీసేసుకుంటున్నాడు. ఎప్పుడైనా 7th సెన్స్ సినిమా 15 ఏళ్ళు ఉంటుంది. మీరు చూడండి, మొన్న గోమూత్రానికి పేటెంట్ ఎవరికి వచ్చింది? ఎవడో బ్రిటిష్ వాడికి ఎవరికో వచ్చింది. గోమూత్రం వెనకాల సైన్స్ ఉంది, అది మీకు నిరూపించబడిన సత్యం. మీరు విజయరామ్ గారి పేరు విన్నారా? ఎమరాల్డ్ స్వీట్స్. అవును గురుగారు, విన్నాం. మీరు ఒకసారి వారి యొక్క తోట ఉంది ఇక్కడ నిజామాబాద్ దగ్గర, వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. అంటే ఆల్రెడీ 2-3 చేశారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఋషి ఆయన. అపీరెన్స్ ఆల్సో ఋషి, లివింగ్ ఆల్సో ఋషి. మీరు ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి మళ్ళీ వెళ్ళండి, కానీ ఒక్కసారి వాళ్ళ భోజనం తినండి. మన దోమలగూడ రామకృష్ణ మఠం ఉంది కదా, అక్కడ సేవ్ అని వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. ఎమరాల్డ్ స్వీట్స్ 2 పక్కన ఉంటాయి. అక్కడ ఆయన తోటలో ఆయనకున్న 100-200 గోవులు, ఆ గోవుల ద్వారా వచ్చిన ఈ గోమైన్ ద్వారా పండించిన 100-200 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ 100 ఎకరాలు, అక్కడ కృష్ణా జిల్లాలో. దాంట్లోంచి వచ్చిన ఆకుకూరలు, ఆ ఆవుల పాలు, ఆవు పెరుగు, నెయ్యి అవన్నీ వేసి
ఆ సేంద్రియ బియ్యం, ఆ బియ్యంలో కూడా నవారా అని భలే ఒకటి ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అటువంటి అన్ని ఆర్గానిక్ బియ్యము, ఆర్గానిక్ కూరలు, ఆర్గానిక్ నెయ్యి, ఆర్గానిక్ పెరుగుతో మంచి భోజనం. ఒక 500 తీసుకోవచ్చు, కానీ 100 150 తీసుకుంటారు అంతే, 120 అంతే. చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అని చెప్పారు. ఎవరైనా షుగర్ ఉంటే 40 రోజులు తినండి, మళ్ళీ ఇంకా లేదు షుగర్ పరారు. అలాగే ఆయన ఇంకోటి చెప్పారు ఏంటంటే తాడి చెట్ల విషయం. నేను వారు ఒక సెమినార్ పెడితే విశాఖపట్నం వెళ్ళా, మొన్న కూడా ఫోన్లో అదే టాపిక్ వచ్చింది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కదా, ఫోన్లో విషయం అందరికీ తెలియదు కదా అని చెప్తున్నా. మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఆంధ్రప్రదేశ్ వరకు 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయంట. అందులో తాడి చెట్లకి ఏంటి టాపిక్ అంటే, తాడి చెట్లు ఉంటేనే కాకులు ఉంటాయి, కాకులు ఉంటేనే అన్ని రకాల చెట్లు ఉంటాయి. కాకికి ఉన్న లక్షణం ఏంటి, అది విత్తనాన్ని తిని విసర్జిస్తుంది. ఒకట మనం పంట పొలాలు అంటాం, కేవలం పంట అంటే మనం ఏంటి, వరి ఒకటే కనబడుతుంది. పచ్చదనం అంటే వరి అంటే పర్మనెంట్ పచ్చదనం కాదు కదా, అవునా? అది ఆహారం కావాల్సిందే. కానీ మనిషి ఈ తాడి చెట్ల నుంచి బోల్డ్ అంత లాభం పొందొచ్చు. వీళ్ళు 500కి తాడి చెట్టు అమ్మేస్తున్నారు, కానీ దాని నుంచి 30,000 సంపాదించవచ్చు అని చెప్పి ఒక తాడి చెట్టు నుంచి. అలాగే ఆ తాడి చెట్టు దాని తాటి ఆకు ఉంటుంది కదమ్మా, ఆకు వెనకాల కాడ ఉంటుంది, దాని నుంచి ఒక పైపొర తీసి దాంతో మంచం అల్లితే మంచం 5 లక్షలు ఎంతో అంట. కానీ మొత్తం దేశంలో ప్రపంచంలో ఆ అల్లేవాడు ఒక్కడే ఉన్నారు. నేను మొన్న కలిశాను, పెద్ద ఆయన, తమిళ ఆయన. ఆ మంచం మీద పడుకుంటే సర్వరోగాలు పోతాయి. అన్ని రోగాలకు కారణం ఏంటి, పరుపులు. పరుపులు వచ్చాకనే చాలామందికి కొత్త కొత్త రోగాలు వచ్చినాయి. మీరు గమనించండి, అసలు ఇది ఒకటే కాదులే అమ్మా. ఒక వీడియో చూశాను, మీ పిల్లలకి, ముఖ్యంగా మీ ఆడపిల్లలకి అదో పీసీడీఓలు రకరకాలు ఇవేమి రాకూడదంటే ఇలా చేయండి అని ఒక వీడియో పెట్టింది ఒక ఆవిడ. నేను ఆహా అనుకున్నాను, ఏం పెట్టింది ఎందుకు ఆవిడ, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అంది. ఏంటమ్మా ఇవి, ఇలా చేయడం అంటే ఏంటి, తిరగలే, ఇలా చేయడం అంటే ఏంటి, దాల్చడం. ఇవన్నీ అమ్మలు చేశారు, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. సో మన వాళ్ళు, ఇంకోటి మీకు ఇది కూడా సందర్భం అని చెప్తున్నా, ఈ తాడి చెట్లు, మీరు ఈ టెంపుల్ విన్నారుగా, గోల్డెన్ టెంపుల్ తమిళనాడులో, శ్రీపురం అంటారు. ఆయన అక్కడ ఉన్నారు. ఆ స్వామీజీ పిలిచారట, ఆయన్ని నారాయణ అమ్మ అంటారు. ఆయన ఆ స్వామీజీని అమ్మ అని పిలుస్తారు. నేను ఫోన్ చేసిన ముందు రోజు రాత్రి స్వామీజీ గంటన్నర మాట్లాడారు. అంటే ఏ భాషలో సార్ అన్న, తెలుగు వచ్చే వారికి తెలుగులోనే మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఆ గోల్డెన్ టెంపుల్లో వాళ్ళు తాటి చెట్లని అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారట. ఇక్కడ 500కి 600కి ఇటకబట్టిలుగా అమ్మేస్తుంటే, ఎందుకంటే తాడి చెట్లు ఉండడం వలన పక్షి సంతతికి చాలా మంచిది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇంకొక టాపిక్ కూడా మీకు చెప్పాలి, ఏమిటంటే మీరు వీరి పేరు విన్నారా, మన రాజీవ్ దీక్షిత్? విన్నాను సార్. వారి లెక్చర్స్ కూడా ఉన్నాయి. వారు లేరు, కానీ వారు ఎంతో పరిశోధన చేసి, వాగ్భటాచార్యులు వారు 3000 సంవత్సరాల క్రితం వారు చేసిన పరిశోధనల ఫలితాన్ని చాలా క్రోడీకరించి ఇచ్చారు. తెలుగులో అద్భుతంగా ఉంటుంది, హిందీలో అత్యద్భుతంగా ఉంటుంది. మనం హాస్పిటల్కి ఎక్కువ తగలేసేస్తున్నాం. ఈ వర్మ గారని, రవివర్మ గారని ఇంకొక ఆయుర్వేదిక్ ఆయన మొన్న హోమం అది చేస్తే ధన్వంతరి యాగం వెళ్ళాను. వారు మనం చాలా ఖర్చు పెట్టేవి అలా ఊరికే 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా చెప్పేస్తున్నారు. అది దంతానికి కావచ్చు, ఇంకొక కిడ్నీ విషయం కావచ్చు. కింద ఎవరు కామెంట్ పెట్టారు, ఎన్ని లక్షలు తగలేస్తున్నాం, ఇన్ని రోడ్డు పక్కన దొరికేవన్నిటితో వైద్యం చేస్తున్నారు అని. మరి పూర్వం అంతే కదమ్మా. సంస్కృతంలో మాట ఉంది, ఉత్తరేణి ఉత్తమం అని. ఉత్తరేణి అని ఉంటుంది, దాంతో తోమితే ఇంకా దంత సమస్యలు రావు. ఇంకొక ఆయన చెప్పారు,
కేవలం మామిడి ఆకులు ఎండబెట్టి కాల్చి పొడి చేసుకోండి, ఓకే. అంతే. అదే పళ్ళపొడి. ఏ ఏ సమస్యలో నేనైతే మన టీటీడీ వాళ్ళు ఆవు పిడకల పొడి అదే వాడతాను, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. అందుకని మన పూర్వీకులు తెలివైన వాళ్ళు, చాలా విషయాల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు కోల్గేట్ విషయానికి వస్తే మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో చాట్ మసాలా ఉందా, మీ పేస్ట్లో లేకపోతే బొగ్గు ఉందా అని అడుగుతారు కదా. కోల్గేట్ వయసు ఎంత? 110 ఏళ్ళు ఉంటుంది. 110 ఏళ్ల క్రితం బొగ్గు వాడారు, మొగ్గు వాడారు, వేప్పలో వాడారు, ఈ బూడిద కచ్చికంటాం ఈ పిడకల పొయ్యిలో పెట్టాక ఆ పొడి తీసుకుని దాన్ని వాడారు. ఇవన్నీ వాడితే వాడొచ్చి వాట్ ఈస్ దిస్ కంట్రీ బ్రూట్, వాట్ ఈస్ దిస్, యు ఆర్ యూజింగ్ దిస్ ఈజ్ వేస్ట్, యూజ్ మై పేస్ట్ అని చెప్పి అందరికీ అది అంటగట్టి. మీరు గమనించండి, పూర్వం ఎవరికైనా పంటి నొప్పి వస్తే లవంగ నూనె లేకపోతే లవంగం పెట్టేవారు. వాళ్ళందరూ బాగానే జీవించారు, అన్ని స్వీట్లు తిన్నారు, వాళ్ళు బాగున్నారు. ఈ కోల్గేట్ పెరిగిన తర్వాత ప్రతి గేట్ పక్కన ఒక డెంటల్ హాస్పిటల్ పెరిగింది. శరీరంలో ముఖ్యమైనది పళ్ళు కదా, ఆ పళ్ళే పాడైపోతే ఒళ్ళు పాడైపోతుంది. అందుకే పిల్లలు చూడండి ఏం స్ట్రాంగ్ ఉన్నారు. చెరుగ్గారు తినగలరా చెప్పండి పిల్లలు? ఏం గట్టిదనం ఉంది. మరి పూర్వం ఎలా ఉండేవారు? మీకు నేను చెప్పానో లేదో లాస్ట్ టైము, కలియుగ భీముడు అని పేరు విన్నారు లేదో, పేరు కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఉత్తరాంధ్ర మహానుభావుడు. గట్టిగా 50 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. ఆయన ఫోటో ఉంది అక్కడ బ్యాగ్లో. ఆయన పడుకుని మీద చెక్క వేసుకుని ఆ చెక్క మీద ఏనుగుని నిలబెట్టుకున్నారు. మనమైతే భూమిలోకి వెళ్ళిపోతాం. ఏనుగుని భరించేంత శక్తి. పోనీ అలాగని ఏమన్నా ఇంటి పేరులో కోడి ఉంది కానీ కోడి పొగడి తింటారు అనుకుంటున్నాను, శాకాహారి. నేను ఒక ఇంటర్వ్యూ చూసి, ఆయన ఎవరో స్వామీజీ హిమాలయాల్లో ఉంటారట. ఈ రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా ఫైటర్స్, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు శాకాహారం అయిపోయారు, ఫైటింగ్ మాస్టర్లు ఎలా అని ఎవరో అన్నారు అని వాళ్ళంటే ఈయన అన్నారు, చెప్పండి ఏనుగు కూడా శాకాహారం అని చెప్పండి అని చెప్పారు. చాలామంది కేవలం నాలిక అడిగిందని చెప్పి అన్నీ తినేసి వాళ్ళు పాడైపోయి, ఏమిటమ్మా మొసళ్ళు తినేస్తారా, మొసళ్ళు తినేస్తున్నారు, కొండ చిలువలు తినేస్తున్నారు, ఇంకా భూమి మీద ఏ ప్రాణి ఉంటుందమ్మా? సంస్కృతంలో బ్రహ్మాండ పురాణంలో శ్లోకం ఉంది, జలజానవ లక్షాని స్థావరం త్రింశలక్షని క్రమయోరుద్ధ సంఖ్యాక పక్షినాం దశలక్షని అని వివరిస్తారు. 84 లక్షల రకాల్లో ఏవేమి ఎన్ని లక్షల రకాలు అని చెప్పి. అందులో జల జంతువులు జలప్రాణులు 9 లక్షల రకాలు, అక్వాటిక్స్ జలజానవ లక్షాని. క్రిమికీటకాలు 11 లక్షల రకాలు, అలాగే పశవస్త్రీంశ లక్షాన్ని, పశువులు 20 లక్షల రకాలు, పక్షులు 10 లక్షల రకాలు, 4 లక్షల రకాలు మనుషులు. ఇలా అదంతా శాస్త్రంలో చెప్పారు. కానీ మీరు కాదరవల్లి గారి పేరు విన్నారు కదా, ఆయన పాపం ఎంత బాధపడతాడో. వీడంటే మనిషి, వీడి వలన చాలా జంతువులు జాతులే లేకుండా పోయినాయి, నిరామయం అయిపోయినాయని బాధపడతాను నేను. కొన్ని జాతులు లేవు, అన్ని పొట్టలోకి వెళ్ళిపోయినాయి. మనిషి యొక్క నాలిక ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఎన్ని జంతువులనో వాటి చాలా బాధగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఆవుని వాళ్ళు స్లాటర్ హౌస్లోకి తోస్తే, నేను ఎక్కడికి వచ్చాను, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ, ఐ కాంట్ బేర్ ది స్మెల్, వాట్ హ్యాపెనింగ్ అని ఆవు బాధపడుతూ ఆ పైన వాడు డైలాగ్స్ చేశాడు. కానీ ఫైనల్లీ స్లాటర్ చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డని ఆవుకు దూరం చేసేస్తే ఆవు వెనకాల పరిగెడుతూ ఉంది. చివరికి ఆ పుట్టిన బిడ్డని వెంటనే చంపేస్తే అమ్మేస్తారు. ఈ ఆవుని పాల కోసం మాత్రమే పెంచుతారు. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దయలేనప్పుడు నువ్వు మనిషివి కాదుగా. నీకున్నట్టే ఫీలింగ్స్ అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకనే సర్వభూత హితేరతాహ అన్నారు. అన్ని జీవుల పట్ల, అన్ని జీవుల హితాన్ని మనం కోరుకోవాలి తప్ప
కేవలం నేను నేను అని ప్రపంచాన్ని నాశనం చేయకూడదమ్మా. దయామతం. అందుకే చూడండి మహావీరుడు చెప్పాడు కదా, జైన మహావీరుడు, లివ్ అండ్ లెట్ లివ్. మనకేం హక్కు లేదు, మనకి హక్కు లేదు. ఎందుకు పోతన గారు చెప్పారు కదమ్మా, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికి తెనుడుబడేని, దయే సత్యంబులోనుగా తలుపడేని, తల్లుల కడుపు చేటు అన్నారు. ఎవడైతే దయ సత్యం లేకుండా జీవిస్తాడో, ఎవడైతే శివుడి పూజ చేతులతో చేయకుండా గట్టిగా విష్ణువుని నామాన్ని చెప్పడో, వాడు వాళ్ళ అమ్మకి నొప్పులు ఇవ్వడం తప్ప ఎందుకు పుట్టలేదని. కాబట్టి మన శరీరం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. ఈ రెండూ బాగుండడం కోసం మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. కానీ వీళ్ళు తుడిచిపెడతామనే ప్రోగ్రాంలో ఉన్నారు. మరి అంతే కదమ్మా, జంతువులు ఎందుకు తినాలి? ఇప్పుడు మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల ద్వారా అమెరికా వెళ్ళారు. వాళ్ళందరూ లేచులు, వాళ్ళకేం తెలుసు? ఈయన వెళ్ళడం కోసమని ఏమంటారు, షిప్ ఓనర్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆవిడ, ఐ వాంట్ టు గో టు అమెరికా, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ అంటే, ఆవిడ ఈయన ఇస్కాన్ పెట్టి సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే, ఐ టోల్డ్ స్వామీజీ, యు ఆర్ టూ ఓల్డ్, 70 years, వై యు ఆర్ గోయింగ్ దేర్? ఐ టోల్డ్ హిమ్, యు ఆర్ గోయింగ్ దేర్ టు డై. బట్ స్వామి సెడ్ నో, ఐ హ్యావ్ టు గో, ఇట్స్ మై గురు ఆర్డర్. ఆవిడ పెద్ద ఆవిడ, సుమతి మహారాజ్ ఆవిడ పేరు, ఆవిడ భలే అని చెప్తారు. ప్రభుపాదుల వారు వెళ్ళారు, ఎవరో పరిచయమా పాడా ఏమీ లేదు. ఆ చెట్ల కింద ఆ షెడ్లోను పెద్ద ఆయన, సరైన బట్టలు లేవు, అలా ఇబ్బందులు పడి కృష్ణుని మీద ఆయన చాలా ఆధారపడి అలా భజన చేశారు. ఒకరిద్దరు దగ్గరికి వచ్చారు, ఓ స్వామీజీ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అన్నారు. వాళ్ళతో ఆయనకి ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి చక్కగా మాట్లాడారు. ఆ భజనలో రుచి కలిగింది. నెమ్మదిగా ఎక్కడో స్లమ్ ఏరియాలో ఒక రూమ్ తీసుకున్నారు, ఇస్కాన్ స్టార్ట్ చేశారు. యూ షుడ్ నాట్ ఈట్, నో దిస్ ఫుడ్ ఈజ్ తామసిక్ అన్నారు. అంటే జంతువుల ఫుడ్ తినకూడదు అన్నారు. వాళ్ళు ఈయన పట్ల ఉన్న గౌరవంతో మానేశారు. సో ఈవెన్ షుడ్ నాట్ ఈట్ గార్లిక్ అని ఆపేశారు. నో స్మోకింగ్ ఆపేశారు. అలా వాళ్ళు ఏమైపోయారు, పెద్ద గొప్ప గొప్ప గురువులు అయిపోయారు, సన్యాసులు అయిపోయారు. వాళ్ళకి రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు. దే ఆర్ ఆల్ బికమ్ ఆచార్యస్. వేరేజ్ మనకి ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. ఒక 3-4 days నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది. పిఠాపురంలో చూసా, ఒక బ్రాహ్మణుణ్ణి పెళ్లికి, అది కూడా పెళ్లి జరుగుతుండగా పెళ్లి తంతులో ఆయన పైన వాటర్ వేసి ఒక ఏదో సంచి కప్పి ఒక కవర్స్ ఆయన పైన కవర్ చేసి ఏవి పడితే అవి ఆయన పైనకి విసిరేసి అంత దిగజారిపోవడం. అంటే అక్కడ 2 దోషాలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన భరించాడు, పాపం చాలా భరించాడు. ఎవరో కామెంట్ పెట్టారు, ఈ నాన్ సెన్స్ ఆపితేనే పెళ్లి జరుగుద్ది అని ఆయన కొంచెం తిరగబడి ఉంటే బాగుండేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ బ్రాహ్మణ అంటేనే ఓర్పు కలిగినవాడు. ఆయన చాలా ఓర్పు వహించారు పుణ్యాత్ములు. కొందరు వెళ్ళి మన వాళ్ళు కలిసి వారికి సపోర్ట్ చేశారు. ఓకే, కానీ ఎవరు చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఎవరి చెడు ఆయన కోరలేదు, ఆయన వివాహం చేయడానికి వచ్చారు. ఆయన్ని అంత ఏడిపించి వాడు మూట కట్టుకునేది ఏమీ లేదు. అయితే ఇందులో అలా బిహేవ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరు గమనించవచ్చు, ఈ సినీ మాధ్యమం కూడా ఉంది. చాలా చీప్గా ప్రమోట్ చేశాడు. మీరు గుర్తుందా, దేనికైనా రెడీ సినిమా గుర్తుంది గురుగారు. ఆ భరత్ అని పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అనుకోండి, అందులో హలీం తినేయడం ఇవన్నీ అవునా. సో ఇలాగా అంటే క్యాజువల్గా చేసేసారు. అలా చేయడం వలన ఏమవుతుంది, వాళ్ళకి అభిప్రాయం చాలా ఒక విధమైన నీచ భావన, లేకపోతే ఒక విధమైనటువంటి తేలిక భావంతో ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ ఆయన వాళ్ళ పని మీదే వచ్చాడు.
ఎవరో అక్కడ పెళ్లి పెద్దలు ఎవరో వాళ్ళని దండించి దాన్ని ఆపి ఉండాలి. రైట్. మరి తర్వాత ఆ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా మీరు గమనించవచ్చు, అంటే మీరు ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇది ఏది జరగాలన్నా. ఈ జంధ్యాలు గుట్టలుగా పోసి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. యజ్ఞోపవేతం అంటాం. యజ్ఞోపవేతం అంటే ఏంటి? యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అలాంటి యజ్ఞోపవేతాలు గుట్టలుగా పోసి కాల్చారంటే ఎంతమందికి తెగిపోయి ఉంటాయి. ఇలాంటివన్నీ రజాకార్ లాంటి పాలన ఎక్కడెక్కడ జరిగిందో అక్కడక్కడ జరిగింది. ఎందుకు అలా కక్ష కట్టేశారు? సోషల్ మీడియాలో కూడా చూడండి, ఏదేదో వాగేస్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారమ్మా? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఓకే, మీకు ఒక కథ చెప్తాను, జరిగింది. స్వామి రామతీర్థ పేరు విన్నారా? చాలా గొప్ప ఆయన, తెలుగు ఆయన. తెలుగనే అనుకుంటున్నాను, కానీ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఉంది, అంతవరకు చెప్పగలను. మరి ఆయన తెలుగు ఆయన కాదేమో, అవునో నాకు తెలియదు, కానీ గొప్ప ఆయన గ్యారంటీ చెప్తా. గట్టిగా 15 ఏళ్ళు ఉండొచ్చు. వారి పరీక్షలో మామూలుగా 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏదైనా 6 ప్రశ్నలకి సమాధానం రాయమంటాడు కదా. ఆయన అన్నిటికీ సమాధానం రాసి ఇందులో నీకు నచ్చిన 6కి మార్క్స్ వేసుకోమన్నారు. ఆయన కెపాసిటీ అది. అయితే వాళ్ళ నాన్నగారికి ఆయనకి ఏదో విషయంలో గొడవ వచ్చింది. నువ్వు ఇంక పౌరోహిత్యం చేయాలని ఏదో అన్నారు, నేను చదువుకోవాలి అన్నాడు ఆయన. అది అలా గొడవ పెరిగింది. అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారు కదా, గొడవ పెరిగిపోయింది, నేను చదువుకోవాలన్నాడు అంతే. ఆయన అయితే వెళ్ళిపోన్నాడు ఇంట్లోంచి. 5 ఏళ్ల పిల్ల ఆయన భార్య. ఏం తెలుస్తుంది? వచ్చేసాడు అంతే బయటికి. వచ్చేసి భార్యను తీసుకున్నాడు. ఆ పిల్లకి చదువు చెప్తూ ఎక్కడో పనిచేసి, అంటే ఆయన చదువు లెవెల్ చెప్పేశానుగా, ఆ లెవెల్లో ఆయన చదువుకుని ఆయన దేశం కోసం చాలా తప్పించారు స్వామి రామతీర్థ. సరే, ఒకసారి ఆయన రైల్లో వెళ్తున్నారు, టాపిక్ అయిన రైల్లో వెళ్తుంటే ఆయనే అనుకుంటున్నాను, ఎవరైతే గొప్పవాడు, ఓ మహానుభావుడు రైల్లో వెళ్తున్నాను ఆయనని నాకు గుర్తుంది. వెళ్తుంటే ఎదురుగా ఉన్న పెద్ద మనిషి భోజనం పొట్లం విప్పుకుని తినబోతూ, సార్ మీరు ఏ క్యాస్ట్ అన్నారు. ఇప్పుడు ఆ టేస్ట్ చూడడానికి ఓపెన్ చేసిన వేస్ట్ ఫీలో క్యాస్ట్ గురించి వాడికి ఎదురుగా ఉండాయని ఈయన చాలా ఓర్పుతో, సార్ నా క్యాస్ట్ మీ పని ఉంది, టేస్ట్ చూడండి సార్ అన్నాడు. వాడు మూఢుడు ఈయన రెట్టించాడు. మళ్ళీ నవ్వి ఊరుకున్నారు. ఇంకా రెట్టించి, ఓహో బహుశా మీ నాన్నగారు మీ అమ్మగారు వేరు క్యాస్ట్లు అయి ఉంటారు, మీరు సంకరం అయి ఉంటారు, అందుకు పెద్ద పెద్ద మాటలన్నీ నా పరిచయం లేని ప్రయాణికుడితో, అందువల్ల మీరు చెప్పుకోలేకపోతున్నారేమో అన్నాడు. అంటే ఆయన సరేలేండి వాళ్ళ గొడవ ఎందుకు, మీరు భోజనం చేయండి సార్ అన్నాడు. వాడు మూర్ఖుడు ఇంకా రెట్టించాడు. ఆయన అప్పుడు ఇంకా సరే మీకు కావాలి కదా వెళ్ళండి, నేను రోజు ఉదయమే గడ్డం తీసుకుంటాను, నేను అప్పుడు మంగళవాణి, నా చెప్పులు నేనే తుడుచుకుంటాను, అప్పుడు నేను చెమర్ కలుస్తుంది. అలాగే మాకు చిన్న షాప్ ఉంది, అంగడి, అప్పుడు నేను వైశ్యుని, రోజు పూజ చేసుకుంటాను, అప్పుడు నేను బ్రాహ్మణుని, నాకు పొలం ఉంది కొంచెం, వ్యవసాయం చేస్తాను, అప్పుడు నేను కాపుని, చెప్పండి మీకు ఏ క్యాస్ట్ కావాలి అంటే వాడు బిత్తరపోయాడు. ఇంతలో స్టేషన్ వచ్చింది, అందరూ వచ్చి ఆయనకి దండలు వేశారు. అయ్యో స్వామి రామతీర్థకి జై, స్వామి రామతీర్థ జై అంట. అయ్యో సార్ మీరు ఎవరు తెలియదు సార్, క్షమించండి సార్, నేను ఇంత గొప్పవాడిని తెలియక అని అతను అన్నాడు. ఆ మూర్ఖుడు అంటే క్షమించడం ఏం లేదు, గొప్పలు చెప్పుకోవడం మాని, అదే క్షమించడం అన్నారు.
600 ఏళ్ల క్రితం చెప్పారమ్మా అన్నమయ్య. ఉమ్, మనం పాట కూడా విన్నాం. అవును. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఎంత స్పష్టంగా చెప్పారమ్మా. ఉమ్, మీకు సందర్భం వచ్చింది కానీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పబుద్ధిస్తుంది. ఉమ్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివాను. మీరు రామేశ్వరం వెళ్ళారమ్మా? వెళ్ళాను సార్, వెళ్ళాను. సంతోషం. కాశీ కూడా వెళ్ళారా? కాశీ వెళ్ళాను. 2 వెళ్ళాలి. ఓకే. రెండింటికి ఇంటర్లింక్ ఉంది. ఉమ్, ఎవడైనా సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అంటే చెప్పు దిగల కొట్టాలి. ఎందుకంటే ఈ రామేశ్వరంలో ఇసుక పట్టుకుని ఉమ్, కాశీ గంగలో గడపాలి. కాశీలోంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో శివుడి మీద పోయాలి. అది ఇంటర్లింక్. ఎప్పటి నుంచో, వేల సంవత్సరాల నుంచి. అవును, అవును. ఈ శివుడికి ఆ శివుడికి. నెంబర్ 1. సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రం అంటే రేపు వెళ్తున్నాం సోమనాథ్, రేపు నర్మదా. ఉమ్, సౌరాష్ట్రే సోమనాథంచ అంటే గుజరాత్లో సోమనాథ్ ఉంది, ఓకే. మొట్టమొదటి శివలింగం. ఓకే. రెండో శివలింగం ఎక్కడ ఉంది? వెంటనే ఉమ్, శ్రీశైలం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. నేను సంబంధం ఉందా అసలు ఏమన్నా? ఉమ్, గుజరాత్ ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అవును. కదా? జ్యోతిర్లింగాల్లో మొదటిది గుజరాత్, రెండోది శ్రీశైలం, మల్లికార్జునుడు. రెండో పాయింట్. ఓకే. రామానుజాచార్యులు ఎక్కడ? సౌత్, తమిళనాడు. మధ్వాచార్యులు ఎక్కడ? కర్ణాటక. శంకరాచార్యులు వారు ఎక్కడ? కేరళ. ఉమ్, మరి శంకర సాంప్రదాయం, రామానుజ సాంప్రదాయం, మధ్వ సాంప్రదాయం ఉత్తరాదిలో కూడా ఉంది. తెలంగాణకు వస్తే కొంపల్లి మాధవీలత గారు ఒక బాణం వేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దానికి సంబంధించి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈరోజే మనకి ఫ్లాష్ న్యూస్, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఆవిడ పైన. దేనికి? చిత్రం. ఏం చేసింది ఆవిడ? ఏమన్నా అందా? హింసను ప్రేరేపిస్తున్నారు. ఎలా ఎలా ఏమన్నా అందా? ఒక సైన్ బాణం వేసినట్లు. కాదండి, బాంబులు ఎత్తేనే ఎఫ్ఐఆర్ లేవు. ఆడపిల్లని నడి రోడ్డు మీద నరికేస్తేనే ఏమీ లేదు. బాణంతో ఫోజు కొడితే ఎఫ్ఐఆర్లు కట్టగలిగారు వీళ్ళు. మరి రోడ్ల మీద చేసే అరాచకాలకి ఏమైనా కడుతున్నారా? అయితే ఇందాక ఎవరో చెప్పారు, ఆవిడ వస్తే మాతో కరెంటు బిల్లు కట్టేస్తుంది, అందుకని మేము ఆవిడ సపోర్ట్ చేయమన్నట్టుగా. అంటే చదువుకున్న వాళ్ళు వేరుంటారు. చదువుకున్న ఆడవాళ్ళు ఆవిడకి మద్దతుగా మాట్లాడడం నేను చూశాను. ఈవెన్ నేను ముస్లిమ్స్. ఇంకా చదువురాని బ్యాచ్ ఈ కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తే కొట్టే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చరు కదమ్మా. సహజం కదమ్మా. ఎప్పుడైనా దొంగడు అంటే ఎవరికి నచ్చుతుంది? నచ్చదుగా. బాగుంది. ఇలాంటి వాటికి ఎఫ్ఐఆర్లు కడుతున్నారన్నమాట. బాగుంది. కానీ గురువుగారు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన స్టోన్ అటాక్ ఒకటి జరిగింది. అది అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని, రాజకీయాల్ని ఎలా తీసుకెళ్తుంది అంటారు? బాబాయ్ కాదమ్మా, ఇప్పుడు స్టోన్స్తో కొట్టి గుళ్ళు బద్దలు కొట్టి స్టిల్ 5 days అయినా ఆ గాయం కూడా తగ్గలేదని చెప్పేసి అసలు నేను ఏదో ఫోటో చూశానులే. ఒక 15-20 మంది డాక్టర్లు మధ్యలో ఉన్నారు. వారు ఏమిటో మరి మనకు తెలియదు. ఆ గాయం వెనకాల అంత మంది డాక్టర్ల కృషి ఏమిటో మరి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే ఆ రాయికి తగిలిన స్థలం కనకదుర్గమ్మ గుడికి దగ్గరలోనే. అవును గురుగారు. అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కర్మ విల్ కమ్ బ్యాక్ అనేది కూడా మనం ఒక విధంగా చూడొచ్చు. నిజంగా ఎవరైనా అలా రాళ్ళు వేసి అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మరి పట్టుకున్నారా ఇంతకైనా నాకు తెలియదు. ఒక అతన్ని తీసుకున్నారు కస్టడీలోకి అని విన్నాము. అదే 5-6 రోజులు అయితే వేసిన రాయి కానీ
వేసిన రాయి కనిపించలేదు. రాయి అంటే కింద పడిపోద్దులే అమ్మా, రాయి మాయ కాదు కదా. కాదమ్మా, రాయి విషయం వదిలేదు, కనీసం పట్టుకోవాలిగా. లేదు, ఇంకా ఇప్పుడు మెయిన్ పర్సన్ అయితే దొరకలేదు. కాదమ్మా, సీఎం అమ్మా, అవును. ఏమన్నా అల్లాటప్ప మామూలు కాదుగా. అక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు రాముల వారి రామతీర్థంలో మెడకోసేశారు, రాతి విగ్రహం, పైకి వెళ్ళి కరెంటు బ్లేడు వాడకుండా జరగని పని. వాడిని పట్టుకోలేదంటే పోనీ ఆయన మతం కాదు కాబట్టి ఆయనకి అభిమతం లేదు, పట్టుకోలేదు, వేరే అనుకోవచ్చు. ఇది చాలా చిత్రంగా ఉంది. ఏమోనమ్మా, మనం చెప్పలేం ఏ నిమిషానికి ఏమి జరుగును. విజయవాడ ఇంద్రకీలాద్రి అని ఎందుకు తీసుకున్నారు పాయింట్? అంటే గతంలో అమ్మవారి గుడిలో రథం, ఓకే, అక్కడేవో వెండి విగ్రహాలు, వెండి సింహాలు మిస్ అయిపోయినాయి కదా. అవును గురుగారు. మళ్ళీ వచ్చినట్టు తెలీదు. కానీ అప్పట్లో ఒక మంత్రి అయితే పోతే పోనే ఏమైంది, పోతే మళ్ళీ వస్తాయి అని ఆంజనేయ స్వామి చేరిపోయింది, మళ్ళీ బాగు చేయించేస్తాం, ఇలాగా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది అయితే మనకు గుర్తుంది. కానీ కాలం కొంత మనం ఎదురు చూస్తే సమాధానం చెప్తుంది, మనం ఓపికగా ఉండాలి. ఇప్పుడు మన గుడి ద్వారా ఎవరైనా బెనిఫిట్ అవుతున్నారు తప్ప నష్టం అయితే లేదు. గుడికి మాత్రం అందరూ నష్టం చేస్తున్నారు. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు, ఎవడొస్తే వాడు పథకాలకి వాడికి వాడేసుకుంటాడు, వీడు వాడు అంటూ తేడా లేకుండా. గుళ్ళల్లో ఎవరి పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళని పెత్తనాన్ని పెట్టేస్తుంటారు, గుళ్ళ మీద అధికారం ఎలా ఇచ్చేస్తుంటారు. మొన్న ఎక్కడ కాకినాడలో ఎక్కడో పూజారిని జంజం తెంపేయడం, కొట్టేయడం, ఇంకా భీమవరం దగ్గర ఒక చోట, ఇలా రకరకాలుగా ధర్మనాశనం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కానీ ధర్మదేవత అమ్మవారు యొక్క దృష్టి పడకుండా ఉండదు. కేవలం మనం పార్టీ, కులము, పదవి, ధనము వీటికే ప్రయారిటీ ఇస్తే వీఆర్ నాట్ హ్యూమన్స్. కానీ గురువుగారు తెలంగాణలోకి వస్తే కూడా రీసెంట్గానే కేటీఆర్ గారు కూడా జై శ్రీరామ్ అనే అబ్బో నినాదం చాలా భలే గుర్తు చేశారమ్మా, భలే భలే మంచి పాయింటే. ఆయన జై శ్రీరామ అనేది తిండి పెట్టదు అని నోటికొచ్చినట్టు అనేశాడు. ఇప్పుడు అతను పేరు రాముడి పేరే కానీ అతనికి ఏమీ తెలియలేదు ఆ విషయం. రాముణ్ణి అవమానించాడు అనేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మునావర్ ఫారూక్ అని ఎవరో, అతను చాలా నీచంగా హేయంగా మాట్లాడాడు. అతను ఇక్కడ ఏదో షో చేయడానికి వస్తే కొందరు మన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే యూ షుడ్ సీ షో యాజ్ షో అని ఇతను షో చేశాడు. మరి ఎవరైనా వాళ్ళ మత గ్రంథాన్నో లేకపోతే వాళ్ళ దేవుణ్ణో వాళ్ళ గురువునో అలా కామెడీ చేస్తే ఈ డైలాగ్ వేస్తాడంటారా? అంటే మనకి ఇప్పుడు ఇతను ఎలా అనేసాడు, జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదని. పోనీ అల్లాహ్ అక్బర్ అంటే అన్నం దొరకదు, లేదా ప్రైజ్ ద లార్డ్ అంటే అన్నం దొరకదు అయ్యా అని హోల్సేల్గా అనగలడా? పోనీ వీళ్ళ లక్ష్యం ఏమిటి? వీళ్ళ లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని నాశనం చేయడం. ఇప్పుడు జై శ్రీరామ్ అని ప్రపంచంలో జై శ్రీరామ్ అనే పదంతో కొత్త దేశాలు ఏం పుట్టలే. జై శ్రీరామ్ అని అనడం ద్వారా ఎవరైనా అన్నాన్ని పొందారు తప్ప నష్టాన్ని పొందలేదే. జై శ్రీరామ్ నినాదంతో దేశాలు ఏం విడిపోలేదే. కానీ ఏ నినాదంతో కొత్త దేశాలు పుట్టినాయో మనకు తెలుసు, ఏ నినాదంతో పాత బస్తీలు పుట్టినాయో మనకు తెలుసు. మొన్న ఏదో వేరే ఛానల్లో ఇంటర్వ్యూలో మీరు పరమత దేశాన్ని కలిగి ఉన్నారని అనుకోవచ్చా అని ఏదో కొంచెం అతి తెలుగుగా అడిగాడు ఒక అతను. అడిగితే నేను చెప్పాను, నాకు అలాంటిది ఏం లేదు నాన్న, ఏది అధర్మమో
దాన్ని వ్యతిరేకిస్తున్నాను నేనంతే. నాకైతే అన్ని ప్రాంతాలు అందరూ సమానం, అందరూ మనవాళ్ళే, అందరూ సమానం అని నువ్వు అంటున్నావు కాబట్టి మనం పాత బస్తీలో పొద్దున్నే 5ంటికి భజనకి వెళ్దాం నాగ సంకీర్తన కన్నా అంటే వాళ్ళు అన్నాడు. మరి నువ్వే చెప్పావు రోజుకి 5 సార్లు మేము వింటున్నాంగా, మాకు సంబంధం లేకపోయినా మేము వింటున్నాంగా, మరి ఒకసారి భజన వాళ్ళు కూడా వినొచ్చుగా అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మార్పు ఎక్కడ రావాలంటే ఈ సెక్యులర్ మైండ్స్లోంచి రావాలి. ఇతను జై శ్రీరామ్ నినాదం టాపిక్ అతనికి ఏం సంబంధం అండి? ఆ టాపిక్ తెచ్చి అతను 10 ఏళ్ళు వాళ్ళు అధికారం ఉంది, ఎప్పుడైనా ఆ రాముడి పేరు పెట్టుకుని రాముడి వారి దగ్గరికి వెళ్ళారా? భద్రాచలం 100 కోట్లు కేటాయించారు. అదే కేటీఆర్ గారు మేము కూడా యాదాద్రి కట్టించాము. మేం కట్టించడం ఏంటి? అలాంటి వాగుడు ఆగకూడదు. ఇప్పుడు ఈ చైరు ఎప్పటిదాకా నాది చెప్పమ్మా? ఈ చైర్ మీద నాకు ఎప్పటిదాకా అధికారం ఉంది? మీతో ఇంటర్వ్యూ చేసే వరకు, మీరు నాతో మాట్లాడి నేను మీకు సమాధానం చెప్పే వరకు ఈ చైర్కి నాకు సంబంధం. అలాగే సీఎం అయినా పిఎం అయినా ఇది ఒక బాధ్యత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు అయితే కాదు కదా, హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టాడు. మీకు సీఏ అంటారు తెలుసుగా, తెలుసు, చార్టెడ్ అకౌంట్ పెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు. ఎందుకు పెట్టుకుంటారు? ఆ లెక్కలు అవి చూడడం పెద్ద పని కాబట్టి, బాబు నువ్వు చూడు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తారు షాపులో వాళ్ళు, అంతే కదా, అంతేనా? అవును. సేమ్ సీఏ ఎలాగో సీఎం కూడా, సీఏ ఎలాగో పిఎం కూడా. ఇంకా బాగా చెప్పాలంటే పెద్ద పాలేరు, గ్రామానికి పాలేరు సర్పంచి, నియోజకవర్గానికి పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్రానికి పాలేరు సీఎం, దేశానికి పాలేరు పిఎం. పోనీ వాళ్ళ భాషలోనే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మేము కట్టించామనే పదం అసలు ఎక్కడైనా అప్లికబుల్ అవుతుందా? మా హయాంలో జరిగిన మంచి పని అంతవరకే. మేము కట్టించామనే పదం వాడకూడదు, ఎవరు వాడకూడదు. అయోధ్య రామ మందిరం అయినా సరే, ఇక్కడ యాదాద్రి అయినా, అది మా హయాంలో జరిగింది, మంచిదే. అది మా డబ్బులు అన్నట్టు మాట్లాడకూడదుగా. అది ఎవరు కదా, ప్రజలదే, హిందువులది. అది కాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటిది? యాదాద్రి గుడి 1200 కోట్లు పెట్టాం. అది 1200 కోట్లు ఎక్కడ ఒకసారి అడగండి. 10 ఏళ్లలో హాజ్ యాత్రకి ఎంత ఖర్చు పెట్టారు ఒకసారి అడగండి. రంజాన్కి ఎంత ఖర్చు పెట్టారు? తోఫా అంటారు తెలుసా? మసీద్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు? ఆ డబ్బులు ఎక్కడవే? యాదాద్రి డబ్బులు ఎక్కడే? పోనీ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అంతకుముందు, ఆయన పేరు ఏదో ఉంది, మహమ్మద్ అలీ ఎవరో. శాల్యూట్ చేశారమ్మా ఎప్పుడైనా జెండా వందనంలో? నాకు తెలియక అడుగుతున్నా. జెండా వందనం, శాల్యూటు, వందే మాత్రం, జనగణమన అవి ఉన్నాయా, చేశారా అని అడుగుతున్నా. గుళ్ళో డబ్బులు ఆయనే చెప్పాడు, ఏమని? 1200 కోట్లు పెట్టాము, రోజు ₹1 కోటి వస్తుంది, ఇది మా విజన్ అన్నాడు. అంటే గుళ్ళ మీద డబ్బులు తేగలం మేము. మరి మసీద్ నుంచి ఎంత వస్తుందంట? 10 ఏళ్ళలో ఎంత వచ్చి? పోనీ వారినే చెప్పండి ఎప్పుడు. నా పోనీ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళల్లోంచి, దేవాలయాల నుంచి ఎంత, మసీద్ నుంచి ఎంత, చర్చిల నుంచి ఎంత, చెప్పండి. హరీష్ రావు చెప్పాడు, మేము 436 చర్చిలకి ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని కోట్లు అని చెప్పాడు. ఎక్కడ ఎక్కువ అడగండి, ట్యాక్సుల డబ్బులేగా, అవునా? చర్చిన చేతే అలాగా. మసీదు రిపేర్కి ఎక్కడో వనపర్తి దగ్గర ఎక్కడో 80 లక్షలు ఎంతో ఇచ్చారు ఒక 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది రిపేర్ చేస్తుంటే అక్కడ శివలింగాలు అవి బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో సాక్షాత్తు మీ పేరు గురించి ప్రస్తావించి మాజీ ఇస్కాన్ సభ్యులు
చూసా రాధా మనోహర్ దాస్ చూసా. మత పిచ్చి మత ప్రచారం ఎక్కువైపోయి మానసిక స్థితి కూడా సరిగ్గా లేకుండా ప్రవర్తిస్తున్న మరి ఏం చేయాలి? తిరుమలలో గోవింద్ అనకుండా వీడిలాగా టీ షర్ట్ వేసి తిరగాల? చెప్పమ్మా. కాదు గురుగారు, అసలు అఫీషియల్ వెబ్సైట్ లో అమ్మ అక్కడ ఉన్నదే అన్అఫీషియల్ ఫెలోస్. ఓకే, వాళ్ళని చెప్పమని ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి 6 ఏళ్ళు కాదమ్మా 6 ఏళ్ళు ఇప్పుడు నువ్వు ప్రశ్నించకుండా ఉండు, నువ్వు మంచోడివి. రైట్, నువ్వు క్వశ్చన్ చేస్తే నువ్వు దుర్మార్గుడివి. వాడికి ఆన్సర్ చెప్పండి. వాడు నా మీద పోస్ట్ పెట్టి, నా మీద కామెంట్ పెట్టి, నా మీద స్టేటస్ పెట్టో, లేకపోతే నా మీద ఒక ప్రెస్ నోట్ పెట్టో వాగడం కాదు కదా. నా మాట అబద్ధమని చెప్పండి చూద్దాం. తిరుమలలో రైస్ బాగోలేదు, ఇది అబద్ధమని చెప్పండి చూద్దాం. తిరుమలలో తినే రైసు సీఎం, ఎంపీలు, టీటీడీ వాళ్ళు అందరూ తింటున్నారు అని చెప్పండి చూద్దాం. వాళ్ళు తింటారా? ఆ రైస్ తినగలరా వాళ్ళు? మరి ఓనర్స్ ఎందుకు తినాలంటున్నా? వాళ్ళు పనోళ్ళు. వాళ్ళు టీటీడీ ఈఓ అయినా, టీటీడీ చైర్మన్ అయినా పనోళ్ళు. వాళ్ళు తిరుమలలో హుండీలో డబ్బులు వేసే ఓనర్స్ ఎవరు? భక్తులు. ఓనర్స్ వేసిన డబ్బులతో ఓనర్స్కే నువ్వు సరిగా పెట్టకుండా పనోడు నువ్వు అనుభవిస్తున్నావు. భక్తులు పాపాలు కడుక్కోవడానికి వేసిన డబ్బులతో ఈ పాపిస్టోళ్ళు ఏమో పెట్రోలు, బండ్లు, కార్లు అన్నీ వాడేసేసుకుని గోవిందనామం చెప్పరు. తిరుమలలో వసతులు ఉండవు. పూర్వం ఆ క్యూ లైన్లో బాక్సులు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రకరకాల ప్రసాదాలు పెట్టేవారు. చంటిపెట్లకి పాలు, పెద్దవాళ్ళకి కాఫీ, టీలు, మజ్జిగలు ఏవీ లేవు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను గురువుగారు, కాళ్ళకి నేను చూసా. ఓకే, ఎండలు భయంకరంగా ఉన్నాయి. అక్కడ షెడ్ వేయాలి, ఏది తాటాకులతోనో లేకపోతే మామూలు షెడ్డో వేయాలి. ఏం వేయలేదు. కింద కూల్ పెయింట్ వేయలేదు. ఎండ భయంకరంగా ఉంది. ఆ ప్రసాదం కవర్లే కాళ్ళ కట్టు తిరుగుతున్నాను. అది కాకుండా కింద అలిపిరిలో మొత్తం ఓపెన్గా ఉంది. ఏమంటారు వాటిని, బారికేడ్స్ కట్టేశారు. ఎండలో భయంకరమైన ఎండలో జనం. ఇన్ని 100 కోట్ల డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులన్నీ ఇచ్చేది భక్తులు భక్తులు ఖర్చు పెట్టడానికి ఏడుపు. మళ్ళీ ఆ డబ్బులేమో పథకాలు పట్టిపోతాడు. మసీద్ నుంచి రూపాయి తేలేని చవట్లో, చర్చి నుంచి రూపాయి తేలేని చవట్లో అన్ని మతాల సెక్యులరిజం అని కబుర్లు చెప్పి అక్కడ పట్టుకెళ్ళని డబ్బు ఇక్కడ ఎందుకు పట్టుకెళ్తున్నావు? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టావు చెప్పండి వాళ్ళని. టీటీడీ సొమ్ము కేవలం భక్తులకి మాత్రమే వాడేమో చెప్పండి చూస్తాను. గవర్నమెంట్ రూపాయి పట్టుకెళ్ళలేదు చెప్పండి చూస్తాను. ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రశ్నించినందుకేనా ఇంపాక్ట్? మరి ఇంకోటి కూడా అడిగాను కదా 6 ఏళ్ల క్రితం. ఇంకోటి ఏంటి అడిగా, టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే, ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి ధర్మారెడ్డిని. చెప్పండి టీటీడీలో అందరూ హిందువులే ఉన్నారు అని చెప్పండి చూద్దాం. ఎలా ప్రశ్నించచ్చా? దొంగ అనొచ్చా? అనకూడదుగా. కాలం కడుపు కోత మిగిల్చినా బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తాడమ్మా? రావణాసుడికే బుద్ధి రాలేదు, వీళ్ళకి వస్తుందంటారా? స్వామివారి అసలు ఆ పదం ఏంటి గురుగారు? నేను ఇంకా కన్ఫ్యూజన్. మాజీ ఇస్కాన్ సభ్యులు అంటే నేను ఇస్కాన్లో ఉండేవాడిని, ఓకే, వచ్చేసాను అంతే, అంతకుమించి అది కాదు పాయింట్. ఇక్కడ గోవిందనామం నేను అందరితో చెప్పిస్తుంటే ఆ వీడియో మీరు చూడొచ్చు, తిరుమల అరాచకం అని 2-3 ఏళ్ల క్రితం. గోవిందనామం చెప్పిస్తుంటే వాడు బూట్లు వేసుకొచ్చి బేడాంజీసాన్ దగ్గర ఇక్కడ చెప్పకూడదు అన్నాడు. ఇది తిరుమల, ఎక్కడైనా చెప్తాం అని నేను చాలా గట్టిగా గోవిందనామా అందరితో చెప్పించాను. నేను చెప్పాను, నువ్వు బూట్లు తీయి ఎక్కడి నుంచి పోవని చెప్పాను. తర్వాత అసలు విషయం ఏంటంటే, తిరుమలకి ఎందుకు వస్తారండి ఎవరన్నా? ప్రశాంతత కోసం, ఆనందం కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం. వీళ్ళు బోడిపెత్తనం ఏంటమ్మా? వీళ్ళు పనోళ్ళు కదా. ఇప్పుడు మెయింటైన్ చేయడానికి పెట్టుకున్నాం మనం వాళ్ళని. వాడు బాస్ కాదు, వెంకటేశ్వర బాసు, ఆడు బాసు కాదు. అర్థమైందా? ఇంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు ఈఓ కింద,
ఇప్పుడు ఈయన రేపు పోతాడు, ఇంకొకళ్ళు వస్తారు. అక్కడ పర్మనెంట్ బాస్ ఎవరు? వెంకటేశ్వర స్వామి కదా, వీళ్ళు కాదు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనదే రాజ్యం అని వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తున్నారు. కానీ కాలం అందరికీ తీర్చేస్తుంది. ఆల్రెడీ ఎన్ని చూసాం మనం. రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో కూడా మీ పైన దాడి మొదలు పెట్టారు. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఇంకా ఎన్ని కోట్లు ఆస్తులు, అవి ఎక్కడన్నా నాకు కూడా ఇవ్వండి. మీకు జోక్ చెప్తా కాదు, మీకు కొన్ని ఇస్తాను. కానీ అసలు ఇప్పుడు కాదమ్మా, 2-3 ఏళ్ల క్రితం, 2-3 ఏళ్ళు అవుద్ది, వీడికి తిరుపతిలో 5 ఎకరాలు ఉంది, అది కొట్టేద్దామని వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారని ఎవరెవరో చెప్పారు. అంటే బాబు ఎక్కడుందో చెప్పండి, నాకు కూడా తెలియదు, మీరు ఎంత కావాలితే అంత తీసుకుని నాకు కూడా కొంచెం ఇవ్వండి, మరి అది కొంపలో ఉంటున్నాను అని ఇంకా ఆ జోకు నవ్వుకున్నాను. అంటే వీళ్ళ ఊహలో ఎందుకంటే నేను ఆ ప్రపంచాన్ని పెంచుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎవరో దింపారా, ఇప్పుడు మళ్ళీ మీరు దింపుతారు అంతే. కారు ఇలాంటి ఆశలు ఆలోచనలు ఏమి లేవు నాకు. ప్రపంచం చాలా సింపుల్గా ఉండాలి తప్ప అలా పెంచుకుని మనశ్శాంతిని కోల్పోయి ఏదమ్మా ఏది నీది, కనీసం అసలు సొంత ఇల్లు కూడా లేదా? ఎందుకు ఉండాలి చెప్పు, ఇదే సొంతం కాదుగా, మీది వదిలేసేయండి. పూర్వం నుంచి వాళ్ళకు ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, నాకు సంబంధం ఉంది, నేను వదిలేసానుగా. ఈ ఒళ్ళు మాత్రం వాళ్ళదే, ఆ ఇల్లు నాది కాదు, వాళ్ళకి సంబంధించింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ శరీరం నిలబడడానికి ఓ పూట తినాలి, ఈ శరీరం నిలబడడానికి ఏదో ఒక గూడు ఉండాలి తప్ప దీనికోసం ఏదేదో చేసేసి నాకు ఎవరెవరో అక్కడక్కడ ఆశ్రమం కడదాం, లేకపోతే ఆ కొండ మీద కడదాం శ్రీకాకుళంలో, లేకపోతే ఇంకో చోట ఏదో అడిగారు. ఏమొద్దు నేను మీకు దాన్నం. ఇప్పుడు మనం ఏదైనా వస్తువో స్థలమో తీసుకోవడం పెద్ద విషయం కాదు. తర్వాత దీపం పెట్టాలా, దాన్ని మెయింటైన్ చేయాలా. మేము ఉన్న చోటే నేను ఉన్నప్పుడు దీపం పెడతాం, నేను లేనప్పుడు తెర వేసి ఉంటుంది. కాబట్టి మనం ఏమంటారు, మొయ్యలేని బరువులు పెట్టుకోదలుచుకోలేదు. ఇప్పుడు అయినా పోని వాళ్ళు పెట్టుకుని ఏమన్నా, ఇప్పుడు ఒక ఆయనకి 1,00,000 కోట్ల ఆస్తి, ఒక ఆయనకి 30,000 కోట్ల ఆస్తి, ఏదో ఆస్తులు చెప్తారు కదా. రాజుగారి కథ గుర్తుందా మీకు? చిన్నప్పుడు మంత్రిని అడిగాడు, ఓ మనిషికి అసలు ఎంత స్థలం కావాల్సి వస్తుంది అని అడిగాడు. రేపు టముకేద్దాను అన్నాడు. టముకేసాడు. టముకేసి సూర్యాస్తమైన లోపల ఎవడు ఎంత పరిగెడితే ఆ స్థలం అంతా ఆడిదే అన్నారు. అలా కొంతమంది ఔత్సాహికులు వచ్చారు, కొంతమంది పరిగెట్టి డ్రాప్అవుట్ అయిపోయారు. ఒకడు మాత్రం భోజనం టవల్లో కట్టి తెచ్చుకున్నాడు. వాడు వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, నడిచాడు. అమౌంట్ అడిగితే తక్కువ పొలం వస్తుంది. పరిగెట్టాడు. ఈ భోజనం బరువుగా ఉంది, పడేశాడు. కాసేపటికి వాటర్ బాటిల్ బరువు పడేశాడు. పరిగెత్తాడు. ఇంచుమించు మధ్యాహ్నం 3:30, 4 అయిపోయింది. పొద్దున సూర్యోదయంతో మొదలు పెడితే. కానీ డెడ్ లైన్ ఏంటి, నువ్వు ఎక్కడ మొదలెట్టావు అక్కడికి వచ్చేయాలి, అప్పుడు ఆ స్థలం అంతా నీదే అన్నారు. వాడు డెడ్ లైన్ పెట్టుకున్నది కొన్ని 100 ఎకరాలకి ఎక్కడో ఒక కర్రపాతాడు. రిటర్న్ రావాలిగా. నువ్వు 10 గంటలు పరిగెట్టిన పరుగు వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ 2 గంటల్లో కవర్ చేస్తావా? అబ్బో స్థలం అంతా పోద్ది అని పరిగెట్టి చివరికి ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికి వచ్చాడు. టాప్న పడ్డాడు, ఇంకా లేవలే. అప్పుడు మంత్రి గారు రాజుగారికి చెప్పారు, సార్ మనిషికి 6 అడుగులు కావాలి. మనిషికి ఎంత కావాలి? 6 అడుగులు కావాలి. అందుకని మనకు ఒక తత్వంలో పాట కూడా ఉంది, ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక. రాధా మనోహర్ దాస్ గారు
ప్రతి ప్రతి ఒక్క దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు ఒక రోజు ఎక్కడ ఉంటే ఇంకో రోజు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆధ్యాత్మికంగా వెళ్ళే పర్సన్ ఇతర మతాలని గొర్రె మతం అని, ఎడారి మతం అని అమ్మా వాళ్ళు హట్ అవుతున్నారు గురువుగారు. మీరు ఎందుకు అసలు గొర్రె మతం అని ఎందుకు అంటారు ఫస్ట్? ఇప్పుడు మిమ్మల్ని మీడియా పీపుల్ అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఎందుకని? మీరు మీడియా వాళ్ళు కాబట్టి. మీరు హట్ అయిపోతే నేను ఎలా, ఇంక నేను ఏం రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు బైక్ మెకానిక్ వచ్చాడు, ఆ పేరు తెలియదు, బాబు మెకానిక్ అన్నాను, హట్ అయిపోతే ఎలాగ నువ్వు? మెకానిక్ అనకూడదా? అలాగా దే కాల్ దెమ్సెల్ఫ్, దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్ అండ్ దే కాల్డ్ యాజ్ గొర్రెల్. నేను తప్పిపోయిన గొర్రెల కొరకే వచ్చి తిని అని వాళ్ళ బుక్లో వాళ్ళ సో కాల్డ్ గాడ్డే చెబితే, నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుట కొరకే వచ్చి తిని అన్నాడు ఆయన వాళ్ళ బుక్లో. సో నేను తప్పిపోయిన నా భక్తుల కొరకు వచ్చి తిని అనలేదు, గొర్రెలు అన్నాడు. గొర్రె దేనికి సాదృశ్యం? మటన్కి. దేని పనికొద్దామా మటన్ తప్ప? బుర్రలేదు గొర్రె. ఓ గొర్రె ఎట్టి వెళ్ళింది అనుకో, మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి? అన్నీ అటు వెళ్తుంది అని గొర్రె దాటు అంటారు. ఫోన్ ఉందా గురుగారు? ఉందమ్మా బలిదాని రీల్ ఒకటి వచ్చింది. రైట్ అద్భుతం. మీకు సమాధానం చెప్తాను. ఇది ఒకటే కాదు, అసలు ఎంత అద్భుతం అంటే, ఒకే ఒక దెబ్బ వేశారంటే అది వేడి పెన్ను పోసి అడ్డం కరిగిపోయింది కూడా. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే పెన్ను పోసరండి ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కాదమ్మా నా ఎడమ వైపు. కదా ఈ గొడ్డలేంటి? ఇప్పుడు మీరు ఇంకా మనం చెప్పి సాలైపోతుందమ్మా. రాయలసీమ భాషలో చెప్పాలంటే సాలైపోతుంది. కాదు ఇప్పుడు ఆ మధ్య అంటే పాతదే కానీ కొన్ని జోక్స్ పాతవైనా బాగుంటాయి అనుకోండి. అత్త పొడుగున్నాడు మా తను ఎవరో. ఏం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మా తూర్పుగోదావరి జిల్లా సార్. 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను. ఏమైంది? పడిపోగానే పక్కటెముకలు పట్మని ఇరిగిపోయినాయండి అంటాడు. పట్మని ఇరిగిపోయినాయి అనగానే వెంటనే బ్రహ్మానందం అరేహా అని వస్తుంది. ఆ తర్వాత మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి మీరు ప్రేయర్ చేశారు కదా సార్, ఇప్పుడు బాగైపోయింది సార్. మరి అయితే ఇప్పుడు పరిగెడదామా అంటాడు. నడుద్దామా అండో, పరిగెడదాం అంటాడు. అంతా ర్యాంప్ వేశారు. ఈ వ్యాంప్ గాళ్ళకి వేస్తే పరిగెడతారు. పరిగెడితే వెనకాల అసలు కొండ వలసది ఉంటుంది, ఎంత బాగుంటుందో. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అసలు నా పాయింట్ ఏంటంటే, ఈవిడికి గొడ్డలు నరికేశారు, వాళ్ళ దేవుడు బాగు చేశాడు. వాడికేమో 2 అంతస్తులు మేన పడిపోతే ఎముకలు ఇరిగిపోయినాయి, పట్టమని వాడికి అతుక్కుపోయినాయి. ఇంకొక ఆడికి కిడ్నీలో స్టోన్స్. ఆ ప్రవీణ్ భార్య అయితే పొట్లం గట్టి చూపించిందమ్మా రాత్రి. మన దేవుని మహిమ ఘనత. ఇడ్లీలో రాళ్ళు కదమ్మా, కిడ్నీలో రాళ్ళు పొట్లం కట్టించేసినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రి ప్రేయర్ చేశారు, పొద్దున్నకి రాళ్ళు వచ్చేసినాయి. ఆ రాళ్ళు ఎలా వచ్చినాయో తెలీదు, పొట్లం. ఇప్పుడు రాళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తున్నారు, ఎముకలు అతికిచ్చేస్తున్నారు, గొడ్డలతో నరికిన వాళ్ళని బాగు చేసేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, కళ్ళజోడు లేకుండా పనికి మన బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారమ్మా? ఏమన్నంటే హట్ అయిపోతారు. ఒక ఈ జోకులు వెళ్ళలేకపోతున్నాం. కానీ నేను అసలు మా సీఎం గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఏళ్ల క్రితం చెప్పాను. జీతాలు ఇవ్వడం మొదలెట్టారు కదా పాస్టర్ల జీతం. అసలు ప్రపంచంలో వేస్ట్ ఫెలోసే పాస్టర్లు. వాళ్ళకి జీతం ఇవ్వడం అంటే ఇంకెంత వేస్ట్. మన ముందు 5,000 తర్వాత 10,000. అది మన గుళ్ళో డబ్బులే. ఎక్కడి నుంచి వస్తాయి? 10,000. నేను మొన్న చూశాను, అంటే చాలా చాలా చాలామంది పాస్టర్లు సర్టిఫికెట్లో హిందువులే. ఇంకా ఇప్పుడు వీళ్ళ టాపిక్ వస్తే, ఈ పాస్టర్లో సతీబాబు తెలుసా? సతీషు, జాన్ బాబు, ఎడ్వర్డ్, జాన్ వెస్లీ, ఇమానియలు, వీళ్ళందరికీ కామన్ ఏంటో తెలుసా?
క్రైస్తవులు అనేది కామన్ కాదు, కళ్ళజోడు కామన్. ఇప్పుడు ఎంత ప్రేయర్లు చేసి ఎంతమందిని బాగు చేసేస్తున్నారే. వెదవదా కలవరి చుక్కలు 2 వేసుకుని కళ్ళజోడు లేకుండా జీవించచ్చుగా. కళ్ళల్లోకే పవర్ తెచ్చుకోలేని వాళ్ళు ఎముకల్ని ఎలా బాగు చేస్తున్నారు? అందుకే నేను చెప్పా, పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్. ఇంకోటి ఈ మధ్య ఓ పెద్ద ఆవిడ, అది అసలు మనకు పాడడం రాదు, అది బలే 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 ఆ పాట అసలు అదేదో సినిమా పాట. ఆ పాటని బలే బలే అని అసలు ఎంత కామెడీగా ఉందంటే, కామెడీ పీసు క్రైస్తవంలో యేసు, ఈ గొర్రెలు వెళ్ళిపోతే పాస్టర్ క్లాసు. అందుకే ఈ క్లాసు బై ఓర్మాసు రాధమాన దాసు. కాదమ్మా, ఇప్పుడు మనమేమో మెత్తగా అడిగినా చెప్పరు, గట్టిగా అడిగినా చెప్పరు. పోనీ ఇందాక నేను ఒక ఉపన్యాసంలో ఉంటే గొర్రెలు తెగ ఫోన్ చేసేసినాయి. పేర్లు ఏంటనుకుంటున్నావు? శ్రీనివాస్ అనే గొర్రె తెగ ఫోను, ఇంకో మోహనం, ఇంకో సుబ్రహ్మణ్యం, అంతా మనకు పుట్టిన గొర్రెలే అనుకోండి. అది వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, వీడు నమ్మింది మనం కూడా నమ్మేయాలి. నేను చెప్పి నీరసం వస్తుంది. ఏం చెప్పాలి? నేను నమ్మే రాముణ్ణి, నేను నమ్మే కృష్ణుని, నేను నమ్మే అమ్మవారిని, శివుణ్ణి. నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పగలను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఇష్టం. నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్తాను. నువ్వు మంచిగా, సుఖంగా, నీతిగా, నిజాయితీగా, ఆనందంగా బతుకు, ఆరోగ్యంగా బతుకు అని చెప్తా. ఇదే మాట చెప్పి మనం మసీదులో, చర్చిలో. ఇది నెంబర్ 1. రెండోది, ఈసారి వచ్చినప్పుడు బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెట్టండి ఇక్కడ. ఇంకొక ముస్లింని, క్రిస్టియన్ కూడా పిలవండి. టేబుల్ మీద 3 పెట్టి భగవద్గీత, బైబిల్, ఖురాన్లో 3 మానవత్వానికి ఏది వ్యతిరేకంగా ఉంటే అది బ్లాక్ మార్కర్తో కొట్టేద్దాం. ఇఫ్ దే ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. చెప్పండి. మానవత్వం కదా ప్రధానం. ప్రపంచంలో ఉండవలసిన మతం మానవత్వం, దయామతం. అది ఉండాలి. అక్షరాలు ముఖ్యం కాదు, నేను చెప్తున్నా. మనం చెప్పండి. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. మన 26 క్వశ్చన్లు పేపర్ మీరు చూశారుగా, మనం ఓపెన్గా చెప్పాం. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. చెప్పండి. వాడు చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలా? కాబట్టి ఇది మూర్ఖ మతం. అందుకని వాళ్ళు, నా బాధ ఏమిటంటే, చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేలమ్మ ఇది. చాలా మామూలు వాళ్ళు కాదమ్మా. మేము చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం. పుష్యమిత్రుడు, తాంత్యాతోపే, రుద్రమదేవి, ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. ఇలా గొప్ప వాళ్ళు పుట్టిన నేలమ్మా, గొప్ప వాళ్ళు పుట్టిన నేల. ఈ పిచ్చోళ్ళు తయారైపోయి వాతావరణం అంతా కలుషితం చేసి, పోనీ మంచి ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం, ఏముంది? నేను చర్చికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా, వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేస్తా. మసీద్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా, వాళ్ళు చెప్పినట్టు నమాజ్ చేస్తా. కానీ అయిపోయాక వాళ్ళిద్దరు నాతో వచ్చి గుళ్ళ భజన చేయాలి. సెక్యులరిజం అన్నావు కాబట్టి సెక్యులరిజం అన్నది అబద్ధం. ఎడారి మత. మీరు ఇందాక ఏంటి చెప్పారు? వాళ్ళు గొర్రెలు అంటున్నారా? నేను అన్నానా? నేను అన్నానా? గొర్రెలని నేను అన్నానా? వాళ్ళ బుక్లో ఉందా? మీడియా వాళ్ళని మీరు చెప్పుకున్నారు, బయట బోర్డు ఎట్టింది మీరేనా, నేనా? మీడియా వాళ్ళు అన్నాను, అనకూడదా మిమ్మల్ని? అలాగే వాళ్ళు గొర్రెలని వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళ బుక్కుల్లో ఉంది. సో వీ కాల్ దెమ్ గొర్రెలు. ఈజ్ నాట్ తిట్టు. యాక్చువల్గా గొర్రెలు ఈజ్ నాట్ తిట్టు. అకార్డింగ్ టు దెమ్ ఆర్ అకార్డింగ్ టు మీ, గొర్రెలు అనేది తిట్టు కాదు. బుర్ర తక్కువ వాళ్ళకి రెఫరెన్స్గా వాడేది గొర్రెలు అంతే. ఎందుకంటే అది సొంత బుర్ర ఏమి ఉండదు. ఒకటి వెళ్తే ఇటు వెళ్తే అటు వెళ్తుంది అంతే. వాళ్ళు బుద్ధి వాడరు కదా, బుద్ధి వాడరు. మనం ఎన్ని చెప్తామమ్మా, ఎన్నిసార్లు చెప్తాం? ఇప్పుడు హుండీలో డబ్బులు వేయకండి చెప్పానా? ఎన్నిసార్లు చెప్పాను నేను? బోల్సార్లు చెప్పాను. 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నా. సే నోటు హుండీ స్టిక్కర్లు కూడా అంటించాం బోర్డు చోట్ల. హుండీలో డబ్బులు వేయద్దు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి జవాన్లకు పెట్టు, రైతుకు పెట్టు, అనాథలకు పెట్టు, అభాగ్యులకు పెట్టు, పిల్లలకు పెట్టు, ఆవులకు పెట్టు, చిన్న దేవాలయాలకు పెట్టు అని చెప్పాం. చర్చిలో ఎవడైనా ఒక్క పాస్టర్ మా దేవుడు చాలా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అని ఫీల్ అయితే
దశం భాగాలతో మాకు పని లేదు అని చెప్పండి. మొత్తం క్రైస్తవం తొంగుంటుంది, పడుకుంటుంది అంతే, మొత్తం పడుకుంటుంది. వాడు ఇంకొక ఎడ్వర్ట్ అని అది కొట్టాను రాలేదు, అతను అసలు 10% కాదు 23% ఇవ్వాలంటాడు. ఓకే. హుండీలో డబ్బులు నేను వేయొద్దని చెప్తా, గుళ్ళకి వెళ్తాను, వేయొద్దని చెప్తాను. చర్చికి ఎవడైనా వెళ్ళండి, ఏ చర్చికైనా వెళ్ళండి, దశం భాగాలు అక్కర్లేదు, ఇవ్వకండే అని ఎవరైనా ఒక పాస్టర్ ఒక్కడు వాడు అంటాడే, హర్ష ఒక్కటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఒక్క పాస్టర్ ఎవరైనా ఒక్కడినన్నా చూపించమని చెప్పు. పోనీ ఇంకోటి అడుగుతున్నా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు నేను చెప్తున్నా, వాళ్ళని చెప్పను. మొన్న ఎవరో ప్రకాశం జిల్లా గొర్రె ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడాక నేను క్రిస్టియన్ అండి అన్నాడు. మాకు ఆల్రెడీ స్మెల్ వచ్చిందిలే, చెప్పు. పేరు డాన్ సీను అని ఉంది, తర్వాత ప్రభాకర్ అని చెప్పాడు. సరే చెప్పు నేను అన్నాను. కాసేపు మాట్లాడాక ఏదో డిస్కషన్ అయింది. అయ్యాక మరి 10 కమాండ్మెంట్స్లో మూడోది ఏంటి అన్న. 10 కమాండ్మెంట్స్ అని ఫస్ట్లో అవుతుంది అంటే నేను అంత చదువుకోలేదండి. మీరు చదవరు, చెబితే వినరు, పాస్టర్ బ్రెయిన్ వాష్ చేస్తే మీరు పిచ్చోళ్ళ తానా అంటే తందానా అంటారు. ఒక్కడు కూడా బైబిల్ చదవరు. పొద్దున్న హోమం దగ్గర ఉన్న ఇంకో గొర్రె ఫోన్ చేశాడు. సరే హెచ్కేఎల్ 23 తీయండి అన్న. అది ఓపెన్ చేసి మొగోళ్ళు కూడా చదవలేరమ్మా, నీకు పంపిస్తాను, నువ్వు కళ్ళతో కూడా చదవలేవు. ఏంటి సార్ అది? బైబిల్లో హెచ్కేఎల్ 23 అని ఉంటుంది. హెచ్కేఎల్ అదో చాప్టరు, నీకు పంపిస్తాను. అసలు మొగోళ్ళు కూడా చదవలేరమ్మా, ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చదవలేరు, అంత నీచంగా ఉంటుంది. అందుకే చాలా దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు, పిల్లలు చదవకూడదు, ప్రొహిబిటెడ్ అది. నేనేమంటా అంటే ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే పోనీ మనం నేర్చుకుందాం. ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే మనం కూడా వెళ్ళిపోదామమ్మా. నా పూర్వీకులు గొప్పవాళ్ళు అని ఎవరన్నా చెప్పండి, ఏ పాస్టర్ నేను చెప్పగలరా? పోనీ ఒక్క మ్యాండేటరీ, ఈ ఒక్క ముక్క విడిగా వేయండి, ఈ ఒక్క ముక్క కట్ చేసి వేయండి. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ముస్లిమ్స్, క్రైస్తవులు. హిందువులు ఎలాగే ఏకీభవిస్తారు, దానికి డౌట్ లేదు. ప్రతి గుళ్ళో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా మ్యాండేటరీ ఏంటంటే పొద్దున్న రాగానే జెండాకి శాల్యూట్ చేసి వందే మాతరం, సాయంత్రం వెళ్ళేటప్పుడు జనగణమన. అది మ్యాండేటరీ. ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆడు చెయ్యకపోతే ఆడి పనిష్మెంట్. మసీదు, చర్చి, గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయం అన్నిటిలో ఆటోమేటిక్గా వందే మాత్రం వచ్చేది. దీనికి ఎవడు వ్యతిరేకిస్తాడో వాడిని ఏ దేశం కావాలంటే ఆ దేశం పంపించేది. ఒప్పుకుంటారా? దేవుడి టాపిక్ ఏం కాదుగా, కంట్రీ ఫస్ట్. పోనీ ఈ మాటకు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాడు కంట్రీలో ఎందుకు ఉండాలి? కంట్రీ బ్రూట్, యూ షుడ్ కిక్ విత్ బూట్ బికాజ్ ఈజ్ అ పూట్, కులిపోయిన ఫ్రూట్ కదా. అందుకని క్రైస్తవం అనేది ఏం లేదు, పొట్టా బట్ట ఏమీ లేదు. ఏం ఇప్పుడు చెప్పండి, సతీష్ కుమార్ ఆయిల్ బిజినెస్ తప్ప, జనాలకు ఆయిలు, ఆయన బతుకు రాయలు, గొర్రెలు స్పాయిలు. ఏం నేర్చుకుంటారా? ఏముంది చెప్పమ్మా? ఏంటి నెత్తిన మీద గుడ్డేసుకుని ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు, పిచ్చిదానిలాగా. మళ్ళీ ఏంటి, మళ్ళీ ఆవిడే ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు అని చెప్పి ఆవిడే మళ్ళీ నెత్తి మీద గుడ్డేసుకుని బిడ్డ బిడ్డ బిడ్డ, స్టైలు మారింది, నా నడక మారింది, గొర్రె మారింది, బ్రెయిన్ దొబ్బింది. ఏంటి అసలు ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఒక మంచి అమ్మ ఉందా చెప్పండి బైబిల్లో? నేను అడిగాను ఒక అక్క, మా అక్క పేరే ధనలక్ష్మి, మంచి అమ్మని చెప్పు అన్న. అంటే మేరీ అంది. మేరీ మంచి ఎలా అమ్మ అవుద్ది? మీ అమ్మ కూడా మిమ్మల్ని పెళ్ళికి ముందు కనేసి ఉంటే మంచి అమ్మాయినా? పెళ్ళికి ముందు
గర్భం దాల్చి ఎవరినో కనిస్తే మంచి అమ్మ అవుద్దా? హౌ షీ ఈజ్ గుడ్ మదర్ చెప్పు. పోనీ రెస్పెక్ట్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎవర్ ఉండాలి. రాముడు పుట్టిన చోట అప్పుడు ఇప్పుడు రామాయణం చదవండి. రాముడు 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 రామో ప్రజానాం, రాముడు ప్రజలు అందరూ రాముడిని అలా కోరుకుంటూ ఉన్నారు. అనౌన్స్మెంట్ చేశాడు దశరథుడు. అందరూ కంపయన్ అంటాడు వాల్మీకి. అంటే వాళ్ళు కొట్టిన చప్పట్లకి బిల్డింగ్ షేక్ అయిందంట. అంత సంతోషపడిపోయారట. దశరథుడు చప్పట్లో నిశ్శబ్దం అయ్యాక, ఏమయ్యా రాముడి పేరు అనౌన్స్ చేశాను, చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది, కనీసం మాట వరుసకైనా ఇంకో 10 ఏళ్ళు మీరు ఉండండి మహారాజా అనొచ్చు కదా అని అన్నారట దశరథుడు. శ్రీభాష్యం అప్పలాచార్యులు చాలా బాగా చెప్తారు. అంటే వాళ్ళు అన్నారట, దోషం మీది కాదు, మాది కాదు, అది రాముడి గుణాలది, అంత గొప్పవాడు, అందుకే మేము అలా బద్దగొట్టాం అన్నారట. అలా రాముడిని అప్పుడు ప్రేమించారు, ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన గుడికి అంత పోరాటం చేసి ఆరాటంతో కట్టుకున్నాం. విలువ ఉంది. కృష్ణుడి విషయం అంతే. అప్పుడు ఇప్పుడు ఆ పూజలు అందుకుంటూనే ఉన్నాడు. మరి వీళ్ళు చెప్పే యేసు అనే క్యారెక్టర్ని అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు సెలువు తీసుకెళ్తున్నారు, అక్కడ ఇజ్రాయిల్లో తూ అని ఊస్తున్నారు. వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు, పెద్దానికి ఇంకా చిన్నాని మీద మంటరా తగినట్లేదు అని. ఏం చెప్పాలి? దేనికి అక్కడ విలువ లేనివాడు ఏం నేర్చుకోవాలి? పోనీ చెప్పండి. మనం ఏం నేర్చుకోవాలమ్మా? ఓ వ్యక్తి 33 ఏళ్ళు బతికాడు, 33.5 ఏళ్ళు, అందులో 17 ఏళ్ళు మిస్సు. అమ్మని ఎప్పుడూ అమ్మ అనలేదు. కుక్కను కొట్టినట్టు కొట్టారు, గాడిద మీద ఊరేగించారు, ఊసారు. వీళ్ళు ఏమంటారంటే అతను తిరిగి లేచును అంటాడు. సరే ఎప్పుడు పుట్టాడు అని అడగండి. ఎప్పుడు చేస్తారు చెప్పండి బర్త్డే? 25th డిసెంబర్. అదే డిసెంబర్ 25 అతను బర్త్డే అని ఎక్కడ రాసి ఉంది? వాళ్ళకి ప్రమాణ గ్రంథం ఏంటి? బైబిలేగా. అందులో ఉందా? ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు అబ్బాయి? మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి విజయవాడలో ఉన్నాడని చెప్పావు. మరి అన్నయ్య లేడు అనుకో, అన్నయ్య లేడని చెప్పారు. అన్నయ్య లేనప్పుడు ఇంక టాపిక్ ఏం లేదుగా. మీ అన్నయ్య నీకంటే పొడుగ్గా ఉంటాడా? మీ అన్నయ్య కారు ఉందా? మీ అన్నయ్యకి అపార్ట్మెంట్ ఉందా అని అడగకూడదు. ఎందుకని? అన్నయ్య లేడు కాబట్టి. డిసెంబర్ 25 బర్త్డే చేస్తున్నా పుట్టి ఉండాలి. డిసెంబర్ 25 నుంచి ఎక్కడా లేదు కాబట్టి అతను పుట్టుకే ప్రశ్నార్థకం, నో ఎవిడెన్స్. అందుకే ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 2 తీసేశారు, తెలుసు మీకు? కామనేరా అంతే, కామనేరా అంతే, అది తీసేశారు. వాళ్ళు అంటే WHO ఉంటారుగా, వాళ్ళు తీసేశారు. సైకోయిక్ మెంటాలిటీకి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్. మీరు బ్రెజిల్ చర్చ్ అని కొట్టండి, 3,50,000 మంది పిల్లల్ని మానభంగం చేసి చంపేశారు. చర్చి నిండా పుర్రెలే. ఇంకా వీళ్ళు చంపిన నీగ్రోస్ అయితే సముద్రం నిండా శవాలు తేలుతూనే ఉన్నాయి. వీళ్ళని పశువుల్లో చూసి వీళ్ళు చేయని అకృత్యాలు ఏమున్నాయి? ప్రపంచం అంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారా? బ్రిటిష్ వాళ్ళంతా ఏ మతాన్ని అనుసరించారు చెప్పండి? నేను వాళ్ళని పొరుగు అని ప్రేమించు. ఎక్కడుందా ప్రేమ? ఆ ప్రేమ ఎక్కడుంది? ఇప్పుడు ఈ వీడియో చేశాక, ఇది అప్లోడ్ చేశాక, అరే రాధమనోహర్, ఒరే రాధమనోహర్, నిన్నైతే ఎవరో కామెంట్ పెట్టారు. ఇంక ఏం చెప్తా, ఇంకా ఇవన్నీ మనకి అసలు చిరాగ్గా. చూడండి, సరదాగా సేవ్ చేసి పెట్టాను ఏదో వాట్సాప్లో. అసలు వీళ్ళకి ఎంత పెచ్చ ఎక్కిందంటే, దేవుడంట తప్పించేయాలంట. రాశాడు నన్ను, ఏదైనా రాధా మనోహర్ దాస్ని, లలిత్ని, వీళ్ళందరినీ దేవుడు తప్పించేయాలంట. తప్పించేయాలి అంటే అయితే వాళ్ళ మతంలో ఉండాలమ్మా, లేకపోతే మతానికి వెళ్ళిపోవాలి. అదేంటమ్మా? ఇప్పుడు ఏ దేవుణ్ణి నమ్మనోడు కూడా ఈ భూమి మీద సుఖంగా ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. ఆమె చెప్పండి. వాళ్ళు దేవుడిని నమ్మితేనే ఉండాలా? దేవుడు లేడని మనం చెప్పట్లేదే.
ఏం చేస్తున్నారమ్మా? విగ్రహారాధన తప్పని చెప్తున్నారు కదా, దాన్ని వాళ్ళు అక్కడ రియలైజ్ అయ్యి బదలగొడేస్తున్నారు. ఏంటది? ఆ మేరీ విగ్రహాన్ని. స్టాచ్యూని. నిన్న నేను ఎవరో ఒక ఏ ఊరది మన కాకినాడ నుంచి నేను ఇక్కడ ఏం రాసుకున్నాను చూడండి, కాకినాడ మంచి పాపి సలోమియా అసలు పేరు సుశీలమ్మ. ఉన్నదే ఉన్నట్టు రాశాను. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసి, నేను పరిపూర్ణానంద స్వామి కార్యక్రమానికి వెళ్ళాను, ఆ కార్యక్రమం చూసి నాకు ఫోన్ చేసి మీరు కాకినాడ వచ్చారు, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంది. అంటే సంతోషం అమ్మా అన్నాను. సరే నిన్న ఏదో పోస్ట్ ఫేస్బుక్లో వస్తే అది పంపించాను. ఇది మన దేశంలో కాదు, దీనికి గొర్రెలు మీరు ఏం చెప్తారు? ఇది కొంచెం కటువుగా ఉంటుంది. ఓకే, దీనికి నాకు మీరు ఫీల్ అవ్వద్దు, దీన్ని చూసి ఈ స్థానాన్ని నాకు సంబంధం, ఈ పోస్ట్ని పెట్టి మీ అభిప్రాయం పంపించండి అని పెట్టాం. పెడితే రిప్లై చూడండి, ఎన్ని ఫోన్లో మిస్డ్ కాల్స్, తెగ ఫోన్లు. నేను నమస్తే అమ్మా అని పెట్టా. పెడితే అతను నమస్తే అమ్మాయి కాదమ్మా, నువ్వేదో ఫోటో పెట్టావు కదా, దానికి రిప్లై మరి మేము మాట్లాడాలి కదా, ఆ ఫోటో మాకు ఎందుకు పెట్టాడు అన్నది. నువ్వు నమస్తే అమ్మ బొక్కమ్మ బూడమ్మ అని పెడితే అర్థమవుతుంది, ఫోన్ ఎత్తి మాట్లాడితే అర్థమవుతుందిరా. నమస్కారం అండి, మీరెవరో నాకు పరిచయం లేదు. ఇది కాకినాడ సలోమియా అనే అమ్మగారి పేరు ఉందండి, సుశీలమ్మ గారు అని, అందుకని అమ్మ అన్నాను సార్. మీ పేరు సార్? నమస్తే అమ్మ అన్నాను. అతను ఎవరో నాకు పరిచయం లేదు, ఏరాలకు దిగిపోయాడు. మీరు విన్నారుగా? ఎందుకంటారు? అతను ఎక్కడ వాళ్ళకి పుట్టినోడే. ఇంతకీ ఫైనల్ ఏంటంటే ఆ పేరు చెప్పించలేకపోయాను, అతని పేరు చెప్పించలేకపోయాను. ఎందుకని? ఆ పేరు వాళ్ళ పుస్తకంలో ఉండదు, అది పరిస్థితి. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్, సొసైటీని మోసం చేస్తారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. ఒక్కరు కూడా సర్టిఫికేట్లు హిందూ లేకపోతే బతకలేరు, హిందూ దేవుళ్ళ పేరు లేకపోతే బతకలేరు. పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం పేరు అన్నా, ఐజాక్ శ్రీనివాస్ అన్నాడు. యాదవ్ గారు అన్నట్లేదు. ఐజాక్కి శ్రీనివాస్కి ఏం సంబంధం ఉందా? మోజెస్ వాసు. మొన్న మధ్య వేరే ఛానల్ ఇంటర్వ్యూలో, అది కూడా చాలా అద్భుతమైన కామెడీ. సార్ మీ నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ అంటే, పాలు అది అమ్ముతారండి అన్నాను. మీరు చూడాలి సార్, చాలా అసలు మామూలు కామెడీ కాదు. అంటే కాదు, అది బైబిల్లో ఒక ముఖ్యమైన ఆయన పేరు అన్నాడు. మరి ప్రసాద్ అండి అన్నాను. పాలంటే పోనీ అందులో పేరు, మరి ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సరే మీ పేరు సార్? వెంకట్. మరి వెంకట్ అని మామూలుగా పెట్టుకున్నాం. ఈడు మామూలుగా పెట్టేసుకుంటాడు. క్రైస్తవ సేవ రాంబాబు అంటే వీళ్ళ బతుక్కో పేరు కూడా పెట్టలేని చవట వీళ్ళ గాడ్డు. వీళ్ళకి స్వచ్ఛందంగా ధైర్యంగా సర్టిఫికెట్లో క్రైస్తవుడు కావడానికి, స్వచ్ఛందంగా బైబిల్లో ఉన్న పేరు పెట్టుకోవడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వలేని గాడ్డు పరలోకం ఎత్తాడు. ఇంకా పార్ట్ 2 ఇంకా అవ్వలేదమ్మా. అతను నన్ను ఒరే అన్నా కూడా నమస్తే సార్ పెట్టాను. మళ్ళీ నమస్తే సార్ అని రిప్లై ఇచ్చాను 2 సార్లు. నమస్కారం అండి. మళ్ళీ ఇంకోటి, మేము భోజనం చేస్తున్నాం, అందువల్ల మీ ఫోన్కి రిప్లై ఎలా ఇస్తున్నాము, మళ్ళీ కుదిరినప్పుడు మాట్లాడదాం సార్. అంటే విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కదా, అది కూడా ఇతర దేశాల వాళ్ళే చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏమిటని పెట్టాను సార్. మీరు వాయిస్ మెసేజ్ లో పెట్టండి సార్, పర్లేదు సార్. నమస్తే అండి. ఎవడో ఏదో పీతున్నాడని చెప్పి మనం పీచలే, ఎవడో మనం వెళ్ళలేం ఇంకా భాష మనం వెళ్ళలేము. తర్వాత నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను. బైబిల్ మనకు అక్కర్లే, భలే చెప్పారు సార్, బైబిల్ పనికిమాలింది, మనకు అక్కర్లేదు, బాగా చెప్పారు అని పెట్టాను. ఇప్పుడు చూడండి, అతనిలోంచి యెహోవా బయటకు వచ్చేస్తాడు. బైబిల్ పనికిమాలి కాదు, నువ్వు పనికిమాలి ఎదవే. బైబిల్ పనికిమాలి ఎదవ అవుతుంది, పనికిమాలి ఎదవ కానా? కాదండి, ఇప్పుడు అతన్ని నేను గౌరవిస్తున్నా. వాళ్ళది ఏ మతం? ప్రేమ మతం.
నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు, నీ శత్రువు కొరకై నువ్వు ప్రార్థన చేయము. నీ శత్రువుని ఎక్కడ వేయను? నేను ఎవరికి శత్రువుని అవుతాను? ఎలా శత్రువుని అవుతాను చెప్పండి? నేను వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎగ్గొట్టానా? వాళ్ళ దగ్గర ఏమన్నా దశంభాగాలు తీసుకున్నానా? పాస్టర్లు వాళ్ళకి శత్రువులు అవ్వాలి, కానీ నేను ఎలా అవుతానమ్మా? నేను వాళ్ళకి నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టేవరా అని చెప్తున్నాను, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నో నో నో, బ్రిటిష్ వాడు వచ్చాకనే పుట్టాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంక తిట్టాడు కదా, రిప్లై ఇచ్చా. సార్ చూసారా, మీరు నేను అన్నమాట నిజం చేశారు. బైబిల్ పనికి మాలిందని నిరూపించింది మీరే సార్, నేను కాదు. నేను మిమ్మల్ని సార్ అంటున్నాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికి మాలిన బైబిల్ మనకి ఎందుకు, దాని గొడవ మనకి. అని మీ పేరు ఏంటి సార్? చూడండి, మళ్ళీ వచ్చేస్తాడు ఏహోగాడు. పనికి మళ్ళీ ఎదవా, బైబిల్ పనికి మళ్ళీ కాదురా. ఇప్పుడు అతను అన్నా కూడా నేను సార్ అనగలిగాను. ఎందువలన? అతను మనవాడే, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అతను ఫీల్ అవ్వలేడు. ఎందుకని? వాళ్ళని గొర్రెలు మాత్రమే మనుషులు. వాళ్ళకి గొర్రెలు వాళ్ళ మతంలో ఉంటేనే వాడు కన్సిడర్, లేకపోతే కన్సిడర్ కాదు. నేనేమంటా అంటే, ఈ గొర్రెలుగా ఏదో క్రైస్తవులుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరికైనా నన్ను ప్రేమించడానికి 3 రీజన్స్ చెప్తాను. వాళ్ళు తెలుగు వాళ్ళు, నేను తెలుగుని ప్రేమించడానికి ఒక ప్లాట్ఫామ్. ఇంకోటి, వాళ్ళు భారతీయులు, నేను భారతీయుని ప్రేమించడానికి 2వ రీజన్. 3వది, వాళ్ళు మనుషులు, నేను మనిషిని. ఈ 3 రీజన్స్ కాకుండా ఈ వదిలేసి వాళ్ళకి గొర్రె అయితేనే ప్రేమిస్తారట. ఇంకెందుకు? నిన్ను వలే పొరుగు అని ప్రేమించమంటే పొరుగు గొర్రెనే ప్రేమించాలి. ఎందుకది? అది చూడమ్మా. సరే, ఇంకా అలా వాయిశారు కదా, ఇంకా నేనేం చేస్తాను, కొంచెం కటుగా. మీరు ఎప్పటికీ సర్టిఫికెట్లో హిందువులే, ఎందుకంటే మాకే పుట్టారు కాబట్టి. సార్ మీరు గమనించారా, మీరు ఇన్నిసార్లు తిట్టారు, నేనేమో మిమ్మల్ని సార్ అంటున్నాను. బైబిల్ పనికి మాలింది అంటారు, రుజువేంటి? మీ భాషే కదా సార్, మీరెవరో నాకు పరిచయం లేదు, అయినా మీరు ఇన్ని తిట్లు తిట్టగలిగారు. ఏదో ముడ్డి దుడుచుకునే పుస్తకం కోసం. ఏమన్నాను? ముడ్డి దుడుచుకునే పుస్తకం సార్ బైబిల్. మీరు చెప్పిన పి అందులోనే ఉంది సార్. మనకెందుకు అతని భాష, మనకెందుకు సార్? మీ పేరు చెప్పలేకపోయారు సార్, మీ పేరు చెప్పలేదు. పోన్లేండి, ముడి దుడుచుకునే బైబిల్ గురించి మనకి ఎందుకు. కానీ మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీ అమ్మ పేరు, మీ నాన్నగారి పేరు, మీ పేరు బొకడా బైబిల్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఏమన్నాను సార్? బొకడా బైబిల్ అని మీరే నిరూపించారు సార్. బొకడా బైబిల్, బాయ్ బాయ్. నేనేమంటా అంటే అమ్మా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇక్కడ పెట్టండి. ఈ 3 పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం. రాధా మనోహర్ దాస్ సంతకం పెడతాడు. ముస్లింలు, క్రైస్తవులు కూడా పెట్టాలి. అవుతా? రామ, కృష్ణ, హరి, గిరి, యేసు, అల్లా అన్ని 2 అక్షరాల పేర్లు. ఈ పేర్లు కంటే 700 కోట్ల మందే ముఖ్యం. నేను చెప్తున్నా, గ్రంథాల కంటే, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. నేను చెప్తున్నా. వాళ్ళు చెప్పండి. అంటే అసలు ఒక పాస్టర్ కానీ, లేకపోతే ఒక ముస్లిం ప్రవక్త కానీ ఎవరు రారంటారా? ఎన్నిసార్లు చెప్పాం, వాడికి కొన్ని నెలలు అయిపోయింది, 6 నెలలు అయినా ఉంటుంది ఈ స్టేట్మెంట్ ఇచ్చి. నేను చాలా చెప్పాను, ఒక్కడు కూడా రాలేదు. 26 క్వశ్చన్లు పక్కన పెట్టే, అది ఇంకా జన్మలో అది అవ్వని పని. అది పక్కన పెట్టమ్మా. పోనీ నా మీద బాగా వీడియోలు చేస్తూ రాధా మనోహరం దాస్ గారు పెద్దలు అని నా మీద భలే వీడియోలు చేస్తుంటాడు. ఏం పేరు? కిరణ్ పాల్. అతని వీడియోల్లోకి వెళ్ళి నా నెంబర్ పెడతాను, ఫోన్ చేయనానని చేయడు. పోనీ ఇక్కడికి వస్తానేమో అడగండి. పోనీ వేరే ఛానల్ వాళ్ళు అడిగితే, సార్ మా పత్యాపురం ఏదో మేము చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి సార్ అని అంట. రాజా ఉన్నాడా? రాజా ఇప్పుడు పాస్టర్ రాజా, తెలుసుగా, విశాఖపట్నం రాజా అనుకుంటా. అతన్ని పిలిస్తే, సార్ ఏదో దశంభాగాలతో అలా జీవితం వెళ్ళిపోతుంది, వదిలేయండి సార్ అని చెప్పాడంట. ఇంకో యాంకర్, ఇంకో మీడియా అతను అడిగితే, వీళ్ళేమో రారు. మనం ఓపెన్గా చెప్పాం, నేను మసీదుకి వస్తా, చర్చికి వస్తా, మీరు చెప్పినట్టు చేస్తా. ఇప్పుడు ఇన్నెందుకు కానీ, మొన్న రంజాన్కి అందరి నోట్లోనూ ఖర్జూరాలు పెట్టారా? వాళ్ళు ఇల్లును రాజకీయ నాయకులు.
రంజాన్ జరిగిన 3వ రోజే శ్రీరామనవమి వచ్చిందా? అవును. ఒక్క బడుద్ద ఎవడైనా ఒక్క గ్లాస్ పానకం ఇచ్చారండి ఎవరికైనా? మెసేజ్లు మీరు చూడండి, ఈద్ ముబారక్ అని పెట్టిన వాళ్ళు ముస్లిమ్స్ పెడితే మనకి అది పెద్ద విషయం కాదు, వాళ్ళ పండగ వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టిన వాళ్ళు ఎవడు మనోడు, ఈద్ ముబారక్ పెట్టినోడు ఎవడు మనోడు. పోనీ వీడికి ఎవరైనా ముస్లిం వీడికి శ్రీరామనవమి శుభాకాంక్షలు పెట్టాడా? ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు కింద సుబ్రహ్మణ్యం, రామారావు, అప్పారావు ఎన్ని. మరి హిందూ సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు కింద ఉస్మాన్ బాషా, లేకపోతే ఓవైసీ, లేకపోతే అస్మద్దు, లేకపోతే ఏమన్నా ఎప్పుడైనా ఫ్లెక్సీ చూసారా ఎక్కడైనా? కానీ గురువుగారు, కర్ణాటకలో ఒక కాంగ్రెస్ లీడర్ డాటర్ని చంపేయటం అది జస్ట్ నిన్నే హుబ్బలియా దాని పేరా వైరల్ అవుతోంది. జస్ట్ నిన్న అనుకుంటా, నిన్న పొలిటీషియన్ కూతుర్ని. అది కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఉండగా రూలింగ్ లో ఉండగా అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని? ఎలా తీసుకోవడం ఏంటమ్మా, బుద్ధి జ్ఞానం ఉండాలి. బుద్ధి జ్ఞానం నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు కూడా నేను ఆ ఉపన్యాసంలో ప్రతిజ్ఞ చేయించి వచ్చాను. ఏం ప్రతిజ్ఞ చేయించాను? హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులనే కంటాను, హిందువులాగే ఉంటాను. నువ్వు ఆ పని చేయాలి. మీకు విషయం చెప్తే బాగా పట్టుకుంటారు. ముస్లిం కుర్రోళ్ళందరూ జిమ్ముల్లో ఉన్నారు, హిందువుల కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉన్నారు. ఓకే, ఇది ఒక బలహీనత కదా. ఎన్ని సూట్ కేసుల్లో తలకాయ లేకుండా బాడీలు వచ్చినా, ఎన్ని ఫ్రిడ్జుల్లో మొక్కలైపోయినా, శ్రద్ధ లాంటి వాళ్ళకి శ్రాద్ధం పెట్టినా, కన్నయ్యలాల్ లాంటి వాళ్ళు హత్యగాంపబడినా, నాగరాజు లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద అయిపోయినా, నువ్వు ఇంకా బయ్యా బయ్యా అంటున్నావు అంటే నువ్వు తినేది ఇంకా ఏం చెప్పాలి? కాబట్టి మారవలసింది వాళ్ళు అని కోరుకోవద్దండి ప్లీజ్. మీరు 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎంత వెనక్కి వెళ్ళినా అదే చరిత్ర ఉంటుంది, అదే బిహేవియర్ ఉంటుంది. మారవలసింది కేవలం భూమి మీద హిందువులు ఒక్కలేనమ్మా. అసలు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. మీరు చూడండి, అసలు మేము ఇందాక అక్కడ ట్రాఫిక్ జామ్లో ఉన్నాం, పంజాగుట్లో ఎక్కడ ఎవరో ఉన్న 3-4 ముస్లిమ్స్ బల్ల మీద క్యాప్స్తో ఉన్నారు, స్కల్ క్యాప్, వాళ్ళ టోపీ ఉంది. సో వాళ్ళు ముస్లిమ్స్ తెలుస్తుంది. ఇప్పుడు మన ఆడపిల్ల మన పిల్లో తెలదు, బయట వాళ్ళ పిల్ల ఎవరి పిల్లో తెలదు, మగ పిల్లోడు ఎవరి పిల్లోడు ఎలా తెలుస్తాడు? ఏ ముస్లిం రిమైన్ ముస్లిం, ఏ క్రిస్టియన్ రిమైన్ క్రిస్టియన్, హిందూస్ బికమ్ సెక్యులర్స్. సెక్యులర్స్ మీన్స్ నథింగ్ బట్ నపుంసకాస్, అంతే. ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. ఎవడైనా సెక్యులరిజం ఉంది అని నిరూపించదలిస్తే మసీద్కి, చర్చ్కి నేను వచ్చి వాళ్ళు చెప్పినట్టు చేస్తా, అయిపోయాక వాళ్ళు వచ్చి బంద్ చేయాలి, అప్పుడు సెక్యులరిజం ఉంది. ఇది ఈ స్టేట్మెంట్ చెప్పి మనం సంవత్సరం అయింది, సంవత్సరం పైన ఏం జరగలే. అలాగే పుస్తకాల్లో మానవత్వం టాపిక్, అక్షరాలు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. గ్రంథాలు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. దేనికి ఎవడో చెప్పట్లేదండి, ఎవడు రావట్లేదు. అంటే వాళ్ళకి లక్ష్యం ఉంది. ఏం లక్ష్యం ఉంది? ప్రపంచం అంతా ముస్లిమ్సే ఉండాలి అని లక్ష్యం ముస్లిమ్స్కి ఉంది. ప్రపంచం అంతా క్రైస్తవులే ఉండాలని లక్ష్యం క్రైస్తవులకు ఉంది. ప్రపంచం అంతా బాగుండాలి మన ఒక్కళ్ళకు ఉంది. సర్వే జన సుఖన భవంతు, మన ఒక్కళ్ళమే చెప్తున్నాం. మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు అప్పుడు కోవిడ్ టైంలో? ఆ వ్యాక్సిన్ డబ్బా మీద రాశారు సర్వే సంతు నిరామయ. ఏంటి అర్థం? ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏమిటమ్మా అర్థం ఏంటి? ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి దుఃఖం ఉండకూడదు. ఏ వ్యాక్సిన్ పైన గురువుగారు ఇవి రాసింది? అదే అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్ ఒకటి వచ్చింది. ఆ ముందు దాని మీద, ముందు బాక్స్ మీద. ఓకే. అంటే నేను చెప్పే సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే అందరూ రోగరహితులై ఉండాలి. అందరూ అంటున్నాం మనం ప్రతిదానికి సర్వే 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 అంటున్నాం. వీళ్ళేమో దేశాన్ని ఎంత బాగా విడగొట్టాలా,
కులగన్న, ప్రతి దాంట్లోనూ ప్రతిదీ విడగొట్టి హిందువుల్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఒకడు, కులం అని ఒకడు. ఇంకో జోక్ ఏంటంటే, నీ కులం సర్టిఫికెట్ ఎక్కడ అడుగుతారు చెప్పండి? గుళ్ళో అడుగుతారా, గవర్నమెంట్ ఆఫీస్లో అడుగుతారా? నీ క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగేది గవర్నమెంట్లో. ఎవరు పెంచి పోషిస్తున్నట్టు? కానీ ఇది నిజం కాదా గురుగారు? ఒకప్పుడు ఇదే కులాల పేరుతో ఈవెన్ హిందూస్ని కులాల్ని అంటగట్టి కనీసం టెంపుల్స్లో కూడా రానివ్వకుండా వీళ్ళు చేసింది నిజం కాదంటారా ఇది? అమ్మ, నేను అప్పుడు మనం లేము. అవును, ఎవడు చేసాడో అది ఎద్దవా అనే స్టేట్మెంట్ ఇస్తా. రైట్. ఇప్పుడు ఎవడైనా అలా చేస్తే తనడానికి నేను వస్తా. మరి ఎందుకంటే నేను చేయను. స్త్రీలకి ఎంతో గౌరవం మన దానిలో ఉంది, గ్రంథాలతో సహా. కొన్ని పేర్లు కూడా చెప్పారు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. భూదేవి అని, లేకపోతే గంగాదేవి అని, ఎవ్రీథింగ్ మనం ఆడవారిని గౌరవించే పేర్లు పెట్టుకున్నామని. బట్ అది అప్లికబుల్ అయ్యే టైంలో ఒక విద్యా హక్కు దూరం చేయటం కానీ, కొన్ని లేడీస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు, దానివల్ల కూడా ఈ మత మార్పిళ్ళు ఎక్కువైపోయాయి అనేది ఒకరి వాదన. కాదమ్మా, చాలా చిత్రం. స్త్రీలకి మనం ప్రాధాన్యత ఇవ్వని ఒకటి తీసుకుందాం గురుగారు, సతీ సహగమనం. ఎందుకు జరిగింది కదా? ఎందుకు జరిగింది? ఇది మనలోనే ఉంది కదా. ఎందుకు ఏర్పాటైంది? భర్త చనిపోయిన వెంటనే భార్య, అదే రూల్ ఏం కాదే. అలా అయితే మరి కుంతి కూడా దూకేయాలిగా. కొన్ని రోజులు ఇదే అప్లై అయింది కదా. కుంతి ఎందుకు దూకలే? మాదిరి మాత్రమే అక్క పిల్లల్ని చూసుకో, వారితో నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. రైట్, ఓకే. కుంతి కూడా దూకేయాలిగా, ఆవిడ కూడా భార్యగా. అది వాళ్ళ స్వచ్ఛందంగా జరిగింది. అక్కడ ఒక ఆయన మిస్టేక్ చేయడం వలన. ఇప్పుడు పోనీ అంతకుముందు వెనక్కి వెళ్దాం. మరి దశరథుడు చనిపోయాక మరి రాణులు ముగ్గురు మరి సతీసహగమనం అయిపోయారా? పురాణాల్లో నేను చెప్పలేదు గురువుగారు, మన హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడి నుంచి రోజులు కొనసాగింది కదా. ఎందుకు జరిగిందో చెప్తా. అక్కడ జరగలేదు కదా, ఇక్కడ ఎందుకు జరిగింది? ఎందుకు అంటే ఈ పందులు ఊళ్ళ మీద పడి ఆడపిల్లల్ని ఎత్తుపోతున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో జరిగినలాగా వాళ్ళకి వయసుతో సంబంధం లేదు కదా, ఎత్తుకుపోతున్నారు. మొన్న అయితే ఒక చోట చూసాం, 2 ఆడపిల్లల తల్లిని వాడు లేపుపోతున్నాడు. వాళ్ళు అమ్మ వెళ్ళొద్దని ఏడుస్తున్నారు. ఆ లెవెల్లో ఉంది. ఇలాగా ఎత్తుకుపోతుంటే ఈ ఆడపిల్లల మాన ప్రాణాలు, అది వాళ్ళకి ఒక సెక్స్ బానిస అయిపోతుంటే వీళ్ళని రక్షించడానికి ఏం చేసేవారు? 10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. ఆడపిల్లలు 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. చేస్తే పలానా వాళ్ళ ఇంట్లో ప్రొటెక్టెడ్గా రక్షించబడుతుంది పలానా వారి భార్య. ఒకవేళ అతను చనిపోయాడు, ఇప్పుడు ఆ పిల్ల స్వచ్ఛంద మరణానికో లేకపోతే సతీ సహగమనానికి వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎత్తుపోయి, అలా ఎంతమంది ఎత్తుపోయారు. ఒక వీడియోలో వాడు పాకిస్తాన్ పంది చెప్పాడు, స్వతంత్రం వచ్చిన కొత్తలో, మాకు పాకిస్తాన్ పుట్టిన కొత్తలో నాకు 15-16 ఏళ్ళు, వీ సెలబ్రేట్ లైక్ దిస్ అని చెప్పాడు. ఎలాగా? హిందూ స్త్రీల స్తనాలు గుట్టలుగా కోసి కాల్చాము నిప్పు వేసి. అది వాళ్ళ పైసా. పోనీ అదేమన్నా అప్పుడు ఎప్పుడో జరిగింది అంటారు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఏమైపోయారు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 2% ఉంటే ముస్లిమ్స్ 32% అయ్యారు. ఓకే, మరి పాకిస్తాన్లో హిందువులు ఎందుకు పెరగలేదు? పోనీ చెప్పండి. మనం 4 ఏళ్ల క్రితం 370 ఆర్టికల్ తీసాక నేను జమ్మూ వెళ్ళి కాట్రాలో అమ్మవారి దర్శనం చేసుకున్నా. సార్ శ్రీనగర్ వెళ్ళొచ్చా ఇప్పుడు అని అడిగా. ఆయన చాలా కటువుగా రిప్లై ఇచ్చాడు, వెళ్తే వెనక్కి రావన్నట్టుగా. ఏంటిది, మన దేశమేగా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అదేమన్నా భూతపేత పిశాచాలన ఏంటి? పాకిస్తాన్ మనం ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాం, అమెరికా వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పక్కది మన నుంచి పుట్టిందిగా. పోనీ అవన్నీ వదిలేయమ్మా, పాత బస్తీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇప్పుడు రోజు
దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల 5 సార్లు మైకులో మనం వింటున్నాం కదా, మరి పాత బస్తీలో కూడా మనం నగర సంకీర్తనకి ఎందుకు వెళ్ళామంటావు? ఇదే క్వశ్చన్ గురుగారు. అయ్యప్ప స్వామి గుడికి లేడీస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. నేను బాగా వ్యతిరేకించాను కూడా. 2-3 వెళ్ళటానికి ట్రై చేస్తే వాళ్ళని జుట్లు పట్టుకొని లాక్కొచ్చి కొట్టడం కూడా జరిగింది. ఆ వీడియోస్ అవి కూడా వైరల్ అయినాయి. స్టిల్ ఇప్పుడు కూడా ఒక ఉమెన్ ఎంటర్ అవ్వలేదు. ఎందుకు ఆ ముగ్గురు ఎవరిని అడగవేంటి? ఆ, వాళ్ళు హిందువులు కాదు, ఓహో ఓకే అది కమ్యూనిస్ట్ కుక్కలు, ఓహో ఓకే. అవి పార్టీ కుక్కలు, వాళ్ళు ఏం అయ్యప్ప స్వామి భక్తులు కాదు. మీరు అసలు వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా? హైకోర్టు సుప్రీంకోర్టు బాగా వ్యతిరేకించానుగా, ఓకే. బాగా, అసలు మామూలుగా కాదు. నువ్వు నా వీడియో చూడొచ్చమ్మా, అప్పుడు అసలు గడ్డంతో ఉంటాను, మామూలుగా కాదుగా, భయంకరంగా వ్యతిరేకించాం, మామూలుగా కాదు. ఎందుకని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి జడ్జి కమిటీల్లో 4 మగ పురుషులు, ఒక స్త్రీ ఉంది ఆ జడ్జి కమిటీ, ఆ జడ్జి తీర్పిచ్చే వాళ్ళు. ఆవిడ చెప్పింది, ఏమండి అక్కడ ఓన్లీ 10 ఏళ్లలో పిల్లలు వెళ్ళొచ్చు, తర్వాత వాళ్ళ స్థాయి దాటిపోయిన తర్వాత మళ్ళీ 50 ఏళ్ళు దాటాక మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ బిట్వీన్ టైం ఉంటుంది కదా, 10 to 50, ఆ టైంలో వెళ్ళకూడదు. అది ఆ గుళ్ళో ఆ ఒక్క చోటే నియమం. అయ్యప్ప స్వామి గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి కదా, మా ఊళ్ళో మీ ఊళ్ళో అక్కడికి వెళ్తున్నారుగా, అది అక్కడ ఆ ఒక్క చోట నియమం. ఆ నియమం మనం గౌరవిద్దామండి అని ఈవిడ చెప్పింది. నీకు తెలదో స్త్రీల హక్కుల గురించి, స్త్రీలు మాట్లాడచ్చా, మేము మాట్లాడతాం. ఆవిడకి వీళ్ళు గౌరవం లేదు, వీళ్ళు పెద్ద గౌరవం ఇచ్చేస్తారు. వీళ్ళు సాటి మహిళా జడ్జికి వీళ్ళు ఏం వాల్యూ ఇవ్వలేదు, వీళ్ళు గౌరవం ఇచ్చేస్తారు. పోనీ వీళ్ళు గౌరవం ఇచ్చారు అనుకుందాం, వీళ్ళ గౌరవం పోనీ మసీదులో స్త్రీలు ప్రార్థనల గురించి ఏమన్నా మాట్లాడారా? అది కూడా మాట్లాడచ్చుగా. ఆ టాపిక్లో ఏం ముట్టుకోరా, ఆ టాపిక్లో ఏం ముట్టుకోరా. ఇంకో విషయం ఏంటంటే, ఇదొక్కటే కాదు, అంటే మీరు ప్రస్తావన తెచ్చారని చెప్తున్నాను, చాలా బాధగా ఉంటుంది అవన్నీ మాట్లాడడానికి. ఎన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయో తెలుసా మీకు? కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, కోట్లు. ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు తెలుసా? ఎన్ని సూసైడ్లు ఉన్నాయి? ఇంకా లోకానికి, దేశానికి ఉపకారమైనవి ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. ఇవి మానేసి తగుదునమ్మా అని మగోడు చేసుకోవచ్చా? పెళ్ళికి ముందే చేసుకోవచ్చా? పెళ్ళయిన తర్వాత కూడా ఇది ఎవరితో అయినా తిరగచ్చా? వీళ్ళకి పని పాటలేదా? ఇన్న కదా కాదు. నువ్వు తీర్పిస్తే 10 మందికి ఉపకారం జరగాలి. శబరిమల విషయంలో అంత టైం పోనీ, అక్కడ కేసు వేసినోడు ఎవరు? ఆ కేసు వేసినోడు ఎవరు? స్త్రీలకు అసలు విలువే ఇవ్వని మతం వాడు. కానీ ఈ నియమం ఎందుకు గురువు గారు? ఒక్క శబరిమలలోనే ఈ నియమం ఎందుకు అసలు? ఆయన బ్రహ్మచారి అక్కడ, అది నియమం పాటించాలి. రెస్పెక్ట్. అంటే ప్రతి అయ్యప్ప స్వామి గుడికి అదే అప్లికబుల్ అవుతుంది కదా. అది ఆ మూలం. ఇది మన ఊళ్ళల్లో కట్టుకున్నాం, అది మూలం. అది వాళ్ళ నాన్నగారికి ఆయన చెప్పాడు, వీ షుడ్ ఫాలో. రెస్పెక్ట్. ఇప్పుడు నేను మసీదుకి వెళ్ళి, చర్చికి వెళ్ళి భజన చేస్తాను అంటే వాళ్ళకి కాలుతుంది. ఎందుకని? అది వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి కదా. కాబట్టి వాళ్ళకేదో రూల్ ఉంది. హరామ్. అతను ఒక వీడియోలో చూశాను, ఒక ఆయన హిందూ పండగలకి మనం వెళ్ళకూడదు అని చెప్పాడు. హిందూ పండగలకి వెళ్ళకూడదు, విషెస్ చెప్పకూడదు. నువ్వు మడ్ర మానభంగం చేసినా తప్పులేదు, కానీ విషెస్ చెప్తే మాత్రం మన దేవుడు ఊరుకొని నరకంలో వేసేస్తాడని చెప్పాడు. వీడియో ఉంది. ఇప్పుడు కేవలము ఒక మనిషి దగ్గరకు వచ్చి ఒక మతం ప్రచారం చేస్తేనో, ఒక దేవుడి గురించి చెప్తేనో మతం మారుతారంటారా? అంటే వీళ్ళ కనీస సౌకర్యాలు కొన్ని వీళ్ళు కల్పించటం వల్ల మతం మారుతారంటారా? లైక్ విద్య కానీ సహజమే కదమ్మా. కదమ్మా నువ్వు చెప్పింది. ఇప్పుడు ఆకలి వేస్తుందమ్మా, అన్నం ఎవడు పెడితే ఆడు దేవుడు. అది మనం కల్పించలేకపోతున్నామా ఆ భద్రతని? మనకు అసలు ఏమంటారు, అసలు మనం అంటే మతం అనే కాన్సెప్ట్లో మనం ఆ పని చెయ్యం.
రైట్. ఓకే. ప్రతి హ్యూమన్ బీయింగ్ అంతే. రైట్. మనం అన్నం పెట్టేటప్పుడు వీడు మతం మార్చడం కోసం అన్నం పెట్టడం, మతం మార్చడం కోసం హెల్ప్ చేయడం, ఆ కాన్సెప్ట్ మనకి లేదు. ఇందాక ఎవరో ఒక రైటర్ ఒక ఆవిడ వచ్చారు మార్నింగ్, ఆవిడ ఏదో పోస్ట్ పెట్టిందంట, ఏదో కోవిడ్ టైంలో ఏదో అక్కడ ముస్లిమ్స్ హెల్ప్ చేశారు, హిందువులు బియ్యాలు ఇచ్చారు, ముస్లిమ్స్ ఏవో కూరగాయలు ఇచ్చారు, పాస్టర్లు మాత్రం 5 ప్రార్థన చేశారు, ఎవరికి ఉపకారం అని పోస్ట్ పెడితే ఆవిడ మీద ఓ రైమని ఎగిరిపోయారంట. పోస్ట్ తీసేస్తావా లేదని. ఆవిడ నిలబడింది, తీయలేదంట. వీడు ప్రార్థన చేస్తే ఎవరికి ఉపకారం అమ్మా? ఇప్పుడు ప్రార్థన వల్ల ఏమైనా ఉపకారం చేస్తే చెప్పమ్మా. కళ్ళజోళ్ళు అని బయటపడేది, కళ్ళజోళ్ళు క్రైస్తవం అవుద్దా? కాబట్టి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఎక్కడ ఏమారుస్తున్నారు గురుగారు అంటే వీళ్ళు? అమ్మ ఇప్పుడు నీకు ఆన్సర్ ఇచ్చేసాను నేను. నీకు ఆకలి వేస్తుంది, రైట్, ఎవరన్నం పెడితే ఆడు దేవుడు, అది కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నం బియ్యం అలాంటివి ఏం తెలియవు, వీళ్ళు పట్టుకెళ్ళి బిర్యానీ పట్టుకెళ్ళి ఇస్తారు, రైట్. వాళ్ళకి వీడు దేవుడిలో కనపడతాడు. మనకి మతనిష్ట లేదు, వాళ్ళకి మతనిష్ట ఉంది. మనకి వైరాగ్యం ఉంది, స్వతంత్రం వచ్చాక నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ దేశం, ఈ ధర్మం పాడైతే దానికి దోషం ముస్లింది క్రైస్తవులది కాదు, నేను ఖచ్చితంగా చెప్తా, హిందువులదే. ఎందుకని? ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పారు, ఓ పిల్లవాడికి ఆకలిస్తుంది, తల్లి టీవీ చూస్తుంది, వాడు ఆకలికి ఎదురింటి ఆవిడ స్పందించింది, వాడికి 2 ముద్దులు పెట్టి 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలి ఎత్తే ఏమంటాడు? ఆంటీ అంటాడు. ఏంటి అని తీసుకొచ్చి 2 ముద్దలు పెడుతుంది. ఆ ఆంటీయే క్రైస్తవం. నేనేమంటా అంటే, వాళ్ళు వచ్చి నీకు పెట్టాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు? ఇక్కడ ఉండే వాళ్ళ నిర్లక్ష్యమేగా. కాబట్టి ఇంకోటి, వాళ్ళెవరు పోయి బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి విషం ఎక్కించడం వలన ఇంత గొప్ప వాళ్ళకి మన వారసులం అనే విషయం తెలియక ఎవడో, నేనేమిటంటే ఒక్క బైబిలు, ఒక్క వ్యక్తి, జీసస్ అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని వాళ్ళు పైకి తేవడం కోసం మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడతారు, దాన్ని వ్యతిరేకిస్తా. అల్లు సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, మీ తాత మా తాత మీ నాన్న మా నాన్న అంతా నరకానికి వెళ్ళిపోతారు, వాడు నమ్మకపోతే ఎందుకు వచ్చిన మతం అది? ఇప్పుడు ఆ పాస్టర్ వాళ్ళ నాన్న కూడా నమ్మలేదు. నేను అడిగాను, అతను ఎవరో నల్గొండ జిల్లా నుంచి, మీరు మతం మారే ఎన్నాళ్ళు అయింది సార్ అన్న? 15 ఏళ్ళు. మరి మీ నాన్నగారు అప్పుడు ఉన్నారా చనిపోయారు అన్న? చనిపోయారు. మరి మీ నాన్నగారు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అన్న? ఖచ్చితంగా మా దేవుడిని నమ్మలేదు కాబట్టి నరకమే అన్నాడు. నేను చెప్పాను, నిజమే, నీలాంటి పనికి మనలోనికి అన్నాక నరకానికి వెళ్ళాల్సిందే. నిన్ను టీచర్ని చేసి నీకు ఫ్యూచర్ ఇస్తే నువ్వు ఒక రెడిక్యులస్ క్రీచర్లా మాట్లాడుతున్నావు, నీలాంటి పనికి మనలోనికి అన్నందుకు ఆయన ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అని చెప్పి పెట్టేశాడు. చచ్చిపోయిన నాన్నకి ఈ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు కదా, ఉరిమిలక్ మూడు, వాళ్ళ నాన్న చచ్చిపోతే వెళ్ళలేదు. అలా చాలామంది. మనం ఏం చెప్తాం? రాముడు బోరుని ఏడిచాడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయం తెలిసి. జటాయువుకి ఆయన అంత్యక్రియలు చేశాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి చితి మీద పేర్చి తండ్రికి చెయ్యని అంతా అంత్యేష్టాన్ని చేశారు. ఓ పక్షికి మనం విలువ ఇచ్చాం, ఓ పక్షికి కూడా మనం విలువ ఇచ్చాం, మనుషులకి ఎందుకు ఇవ్వం? అయితే ఎవడైతే మనుషుల్ని కులం పేరు మీదో రంగు పేరు మీదో అసమానత చూపించాడో వాడు రాస్కెల్ నెంబర్ 1. ఆడెవడైనా ఆడి పేరు చివర ఏమన్నా సరే, మనకి శాస్త్రం అయితే చెప్పలే. ఇలాంటి వంకర వెధవలకి శంకర్ల వారు వచ్చి కంకర వేసి గట్టిగా బుద్ధి చెప్పారు. శివుడే వచ్చాడు చండాల రూపంలో, తప్పుకో అన్నారు ఆదిశంకర్ల వారు. ఎవరిని అన్నాడు? పంచభూతాత్మైన ఈ శరీరాన్నేనా అన్నాడు. ఆ తర్వాత
వచ్చినవాడు శంకరుడని అర్థమైంది. అలాగా అందరిలో శివుడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా దూరం పెట్టాలి అంటే కేవలం వాడు అపరిశుభ్రంగా ఉంటే దూరం పెట్టాలి. అపరిశుభ్రత ఉంటేనే శుభ్రం, అపరిశుభ్రత ఉంటే దూరం పెట్టాలి. వాడు సొంత కొడుకైనా ఇప్పుడు తాగుబోతాడండి, వాడు ఎవడైతే ఏంటంటే తాగుబోతాడే, వాడు ఏ క్యాస్ట్ అయితే తాగుబోతాడికి ఏమన్నా క్యాస్ట్ ఉంటుందా? వేస్ట్ ఫీల్ వాడు. అలాగా వాడి గుణాన్ని బట్టి తప్ప పుట్టుకని బట్టి కాదు కాదు కాదు. ఎవడైనా అలా అన్నాడు అనుకోండి పుట్టుక బట్టి, అంటే వాడి శాస్త్రాన్ని పాటించట్లేదు. జన్మనా జాయితే శూద్ర సంస్కారా ద్విజే భవేత్. సంస్కారం వల్ల వాడు ద్విజుడు అవుతాడు. అలా ఎంత వెనక్కి వెళ్ళినా అదే. ఇప్పుడు పోనీ ఈ ఇస్కాన్ సిస్టంలో కూడా చూడండి, ఎంతోమంది సన్యాసులు అయ్యారు. వాళ్ళంతా అమెరికన్స్ కదా, మరి యూరోపియన్స్, సౌత్ ఆఫ్రికన్స్. సౌత్ ఆఫ్రికాలో ఆయన సన్యాసి ఎలా అయ్యాడండి? వాళ్ళు భాగవతం చెప్తుంటే అయ్యో చిచ్చి మనం వేస్ట్ అని అనిపిస్తుంది. అంత బాగా శ్లోకాలు చెప్పి అంత బాగా వాళ్ళు వివరిస్తున్నారు. అలా అంత బాగా ఎదిగారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఈ జీవితం తప్ప రంగు మీద, ప్రాంతం మీద, కులం మీద, భాష మీద, వీటి మీద కామెంట్లు చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి కాదు. చిన్న జీవితం. రాముణ్ణి దేవుడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటున్నాం కదమ్మా. కాబట్టి గొడవ ఏముందమ్మా? ఇక్కడ నలుగురు ఉన్నాం, నలుగురు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నాం. మీరేమో రామ అని పిలుస్తారు, నేను కృష్ణ అంటాను, ఆయన అల్లా అంటాడు, ఆయన యేసు అంటాడు. మనకేం ప్రాబ్లం లేదు. మరి వాళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? మనం ఒప్పుకుంటున్నాంగా, ఈ 2 అక్షరాలు, ఆ 2 అక్షరాలు, ఆ 2 అక్షరాలు, 2 అక్షరాలు బాగా ఓకే. నో, నేను చెప్పిన పేరుతోనే పిలవాలి, అక్కడ ప్రాబ్లం. ఆల్ రైట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అంతే. వారికి బుద్ధి రావాలని, ఈ చిన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని, కేవలం అక్షరాల కోసం లక్షల మందిని బలి చేయకూడదని, అలాగే రంగో, కులమో, ప్రాంతమో, భాష ఆధారంగా ఎవరినైనా తక్కువగా చూస్తే వాడిని తన్ని తరమాలని మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సంతోషంతో.